ప్రార్థన చేసుకుంటాం నాన్న. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, మీ పవిత్ర పాదములకు హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో మీ పాసంలోకి వస్తున్నాం ప్రభా. మరి ఒకసారి క్విజ్లో కూడా మీరు సహాయపడినందుకే మిమ్మల్ని ఆరాధించి పూజిస్తున్నాం ప్రభా. మరి మా బిడ్డలు వాక్యం చదవడం విషయంలో ఎంతో తండ్రి కొరత కలిగి ఉన్నారు. మీరే దయ చూపించండి. నీ వాక్యాన్ని ప్రేమించి చక్కగా చదువుకోవడానికి సహాయపడండి. నీ వాక్యం నుంచే వెలుగు కదా ప్రభా, నీ వాక్యం నుంచే జ్ఞానం కదా, నీ వాక్యం నుంచే నడిపింపు కదా ప్రభా. సహాయపడండి, కనికరించండి. మరి ఆన్సర్స్ తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది చెప్పలేకపోయారు, వారిని బట్టి కూడా స్తుతిస్తున్నాం. మీరే కరుణ చూపించి నడిపించమని వేడుకుంటూ వస్తున్నాం దేవా. ఈ సమయంలో తండ్రి సాక్ష్యం చెప్పుచుండగా మీరు కూడా నన్ను అభిషేకించి వాడుకోండి. నా జీవితంలో మీరు ఏమై ఉన్నారో మీ బిడ్డలతో పంచుకుంటుండగా ఆత్మాభిషేకం అనుగ్రహించి నడిపించమని, సమస్త చీకటి అంధకార శక్తులను నీవిచ్చిన తండ్రి అధికారాన్ని బట్టి, నీ రక్తశక్తిని బట్టి బంధిస్తూ కరుణించమని, దయ చూపించమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డపై కూడా నీ ఆశీర్వాదం ఉంచమని ప్రభువైన యేసు నామములో సమర్పించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. అరవై 66వ కీర్తన. కీర్తనలు 66, 16వ వచనం. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అయితే నా పేరు జయకుమారి, మా అమ్మ పేరు హైమావతి, మా నాన్నగారి పేరు రామకృష్ణమూర్తి. మేము మా నాన్నగారు ఆర్మీలో పనిచేస్తుండేవారు కనుక 2 years మేము మా నాన్నగారితో ఉండేవాళ్ళం. 2 సంవత్సరాలు అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉండేవాళ్ళం. ఇలా ఉంటుండగా మరి మా ఊహ తెలిసే సమయానికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా అంటే చాలా పూజలు చేసేవారు అనమాట. ప్రతి సోమవారం త్రిమూర్తుల వారి మేళాలు, ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి పూజ, ప్రతి గురువారం రామదేవునికి పూజ చేసేవాళ్ళం. తర్వాత శుక్రవారం లక్ష్మీదేవికి, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం ఆదినారాయణుడు, ఇలా పూజలు జరిగేవి. ఇంకా మాఘమాసం, కార్తీక మాసం, ఆశ్వేజ మాసం, పుష్యమాసం, ఇలా పుణ్యమాసాల్లో గురువుల్ని పిలిపించి పురాణ కాలక్షేపాలు కూడా చేస్తూ ఉండేవారు అనమాట. మరి ఎదురుగా మాకు రామాలయం ఉంది, కొంచెం దూరంలో శివాలయం ఉంది, మధ్యలో అమ్మోరు మేడ. ఇలా మరి జాతరలని, తర్వాత పూజలని చాలా జరుగుతూ ఉండేవి. కోలాటాలు, చాలా భజనలు అవి కూడా జరుగుతుండేవి. ఆ రోజుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా హోల్ నైట్ భజనలు పెడుతుండేవారు. ఇలా మా జీవితాల్లో మరి మేము విగ్రహారాధనలో కొట్టుకుపోతూ నరకానికి అడుగులేస్తున్న రోజులు అవి. అలా ఉంటుండగా ఒకసారి ఏమైందంటే, నేను పఠాన్కోట్లో పుట్టాను, మా పెద్ద తమ్ముడు కూడా పఠాన్కోట్లో పుట్టాడు, మా చిన్న తమ్ముడు అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళోనే పుట్టాడనమాట. అయితే మేము అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పుడు నేను 2nd class ఎగ్జామ్స్ రాశాను. మేము 2 సంవత్సరాలు ఫిరోజ్పూర్లో చదువుకునేవాళ్ళం, 2 సంవత్సరాలు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. పూర్తిగా పర్మిషన్ మాకు ఉండేది కదనమాట. ఇలా జరుగుతుండగా మరి ఒకసారి ఏమైందంటే, నేను 2nd class ఎగ్జామ్స్ రాశాను. నాకు 7 సంవత్సరాల వయసు పూర్తయింది. అయిన తర్వాత అంతకుముందు 3 నెలల నుంచి నాకు జ్వరం వస్తుంది. ఏదో ఒక గాలి మీద పట్టడం, లేకపోతే బయట ఆడుకునేటప్పుడు ఎవరో గొంతు నిలిమేస్తున్నట్టు నేను ఆడుకుంటూ ఇంట్లోకి వచ్చేసేదాన్ని. అమ్మమ్మను కానీ ఇలా నడుము చుట్టేసేదాన్ని అనమాట భయానికి. చిన్నప్పుడే నేను చనిపోతానేమో అనుకునేదాన్ని, చాలా భయం ఉండేది. అప్పుడు ఏ నక్షత్రాన్ని పుట్టాను ఏంటి అవి కూడా ఎవరినో పిలిపించి రాయించారు. ఏవో తాయెత్తులు అవన్నీ చాలా కట్టారనమాట. 12 ఏళ్లకు ఒకసారి, పుష్కరాల తర్వాత ముందు గుర్తులేదు కానీ గురువులు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా తాయెత్తు కట్టిస్తుంటే, చేతికి కడుతుంటే నేను మెడలో కట్టించుకున్నా. ఎందుకంటే నాకు ఈ పూసల దండలు అవన్నీ మెడలో వేసుకుని తిరగడం అంటే చాలా ఇష్టం. అమ్మమ్మ వాళ్ళు కూడా బాగా తీర్థయాత్రలకు అది వెళ్తుండేవారు. మాకు ఆడుకోవడానికి ఈ కొన్ని ఇలాగా గాజులని మెడలో వేసుకోవడానికి దండలు, పూసల దండలు అవన్నీ తెచ్చి ఇస్తుండేవాళ్ళు అంట.
ఇలా ఉంటుండగా మరి చిన్నప్పుడు తెలుగు బాగా నేర్పించారు. మా చుట్టుపక్కలంతా కూడా రాజుల ఇళ్ళు ఉంటాయి. అందరూ చాలా భక్తిగా ఉంటారు. చిన్నప్పుడు మేము చాలా శ్లోకాలు నేర్చుకున్నాం. తెలుగు బాగా నేర్పించారు. చిన్నప్పుడు నాకు పేరు ఉండేది, ఏకసంధాగ్రాహి అని. ఏదైనా ఒకసారి చెప్తే నేను తిరిగి చెప్పేదాన్ని. అలా శ్లోకాలు అవి నేర్చుకోవడం, చెప్పడంతో ఊళ్ళో అందరూ ఏంటో సరస్వతి అంశాన్ని పుట్టింది అట్లా మాట్లాడుతూ ఉండేవారు. ఇలా అవుతుండగా ఈ సెకండ్ క్లాస్ ఎగ్జామ్స్ రాశాను కదా. రాసిన తర్వాత ఇలా చాలా జ్వరం వస్తుంది, జ్వరం తగ్గట్లే. అప్పుడు మా అమ్మ ఏం చేస్తుందంటే, ఒకరోజు నాకు సాయంత్రం పూట జడలు అల్లి మీ స్కూల్ దగ్గర వెంకట నరసింహ గారు అని ఒక ఆవిడ ఉంటారు, వెళ్ళి ఆవిడని పిలుచుకొని రా అని చెప్పింది. సరే ఎక్కడంటే మల్లెపందిరి ఉంటుంది కదా అక్కడ, పల్లెటూరులో అలా చెప్తే చాలా ఈజీనే. సరే నేను వెళ్ళాను. మా అమ్మని అడిగా, ఎందుకు అన్నా. ప్రార్థన చేయించుకుందాము అంది. ఎవరికి అన్నాను. యేసు ప్రభుకి అని చెప్పింది. ఎందుకు అంటే చెప్పింది, ఎవరికి అంటే చెప్పింది. యేసు ప్రభు అన్న మాట నేను నా జీవితంలో ఫస్ట్ టైం విన్నాను. సరే నేను వెళ్ళి పిలుచుకొచ్చాను. ఆ రోజుల్లో మరి గుళ్ళో పెద్దలు కూర్చొని రాత్రంతా మాట్లాడుకునేవారు. ఊర్లో అందరూ తొందరగానే భోజనం చేసేసి నిద్రపోతారనమాట. అయిన తర్వాత పెద్దలంతా వెళ్ళిపోయాక కానీ ఆడవాళ్ళు ఎవరు అటు నడవరు. వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ అర్ధరాత్రి మా ఇంటికి వచ్చారు. అప్పుడు కరెంట్ కూడా లేదు. ఒక పెద్ద ల్యాంప్ వెలిగించి పెరట్లో వేప చెట్టు కింద కూర్చొని మరి మా అమ్మ నేను కూడా ఆవిడ కోసం ఎదురు చూస్తున్నాం. చిన్నపిల్లలు సామాన్యంగా తొందరగా నిద్రపోతారు కదా. అయితే ఆవిడ వచ్చే వరకు నేను మెలకుగా ఉన్నాను. వచ్చిన తర్వాత ఆవిడ చాలా పాటలు పాడారు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మన కబనాల పాటలు పాడుతూ వచ్చారు. వాక్యం చెప్పారు. అంతకుముందంతా కూడా మరి వినాయక చవితికి, తర్వాత వరలక్ష్మి వ్రతం, ఇవన్నింటికి కూడా మరి చిన్నప్పుడే నేను పక్కింటి వాళ్ళకి కథలు చదివి పెట్టేదాన్ని. పూజకి పూజారి గారు బ్రాహ్మణులు రావడం లేట్ అయినా, కొంచెం ఆయన బిజీగా ఉన్నా మేము వెళ్ళి చదివొచ్చేవాళ్ళం. అవన్నీ చదువుతున్నప్పుడు కంటే ఇవి చదువుతుంటే సామాన్యమైన మాటలే కానీ శక్తివంతంగా హృదయంలోకి ఇలా దూసుకుపోతూ వచ్చాయి. అయితే మా నాన్నగారు ఎప్పుడైనా మమ్మల్ని వదిలేసి ఫిరోజ్పూర్కి వెళ్తే నాకు చాలా జ్వరం వచ్చేస్తుంది. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం ఉండేదన్నమాట. అయితే అలాగే మా నాన్న కావాలని నేను చాలా ఏడుస్తూ ఉండేదాన్ని. ఎప్పుడైతే ఆవిడ ఈ మాటలు చెప్తున్నారో నేను ఒక మాట అన్నాను, యేసు ప్రభువా నువ్వు నాకు కావాలి. ఏమన్నాను? నాకు కావాలి ప్రభువా నువ్వు అన్నాను. అలా అనడమే దేవుడు లోపలికి వచ్చేసాడు. పరిశుద్ధాత్మ దేవుడి గురించి కానీ ప్రభు లోపలికి వస్తాడు ఇవి ఏమీ నాకు తెలియదు. నేను అంతకుముందు యేసు ప్రభు అన్న మాట ఎప్పుడు కూడా వినలేదు. సో దేవుడు లోపలికి వచ్చాడు. వాళ్ళు ఒప్పించారు. యేసు ప్రభు నీ రక్తంతో నా పాపాన్నంతా కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నా హృదయంలోకి రా అని అడగమన్నారు. మేము అడిగాము. తర్వాత దేవుడు లోపలికి వచ్చాడు. ఆ రాత్రి అయిపోయింది. ఆవిడ చాలా లేటుగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే మార్నింగ్ మరి పొద్దున్న లేస్తానే జ్వరం లేదు. ఈ 3 నెలల నుంచి జ్వరం వస్తుంది కదా, ఈ జ్వరం తగ్గింది. తాయెత్తులన్నీ తీసేశారు. తీసేసిన తర్వాత మా ఇంట్లో ఏ న్యూస్ ఉన్నా సరే మేము అందరికీ చెప్పేస్తామన్నమాట. మా ఎదురింట్లో లక్ష్మక్క అని మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ, మా ఫ్రెండ్ వాళ్ళంతా ఉంటారన్నమాట అక్కడ. లక్ష్మక్క మాకు చాలా క్లోజ్. ఉత్తరం వచ్చింది, చుట్టాలు వస్తారు, పిండి వంటలు వండారు, ఇలా అన్నీ చెప్పేసేవాళ్ళం. సరే రాత్రి ప్రార్థన అయింది కదా, ఇంక ఇప్పుడు చెప్పేయాలి కదా వాళ్ళ ఇంట్లో. పొద్దున్నే వెళ్ళి లక్ష్మక్క వాకిలు ఉడుస్తుంటే, లక్ష్మక్క రాత్రి ప్రార్థన చేశారు యేసుప్రభుకి, దేవుడు లోపలికి వచ్చాడు అన్నాను. మా లక్ష్మక్క చీపు వదిలేసింది. చూసి అదేంటి అమ్మలు, దేవుడు లోపలికి ఎలా వస్తాడే? దేవుడు గుళ్ళో ఉంటాడు, విగ్రహంలో ఉంటాడు, కానీ లోపలికి ఎలా వస్తాడు? నీకు ఒంట్లో బాగాలేదు కదా, కొంచెం నువ్వు సమంగా ఆలోచించట్లేదు అంది. ఊర్లో ఎవరికి చెప్పినా కూడా నమ్మట్లేదు. దేవుడు లోపలికి రావడం ఏంటి నమ్మట్లేదు. సరే అక్క వాళ్ళ ఇంట్లో నుంచి వస్తూ అక్కడే చెరువు ఉంటుంది అని అనుకున్న, చెరువు మారిపోయింది. చెరువు చుట్టూ పూల చెట్లు అన్నీ ఉంటాయి. ఊరు మారిపోయింది, అందరూ కొత్తగా అనిపిస్తున్నారు, నిన్నట్లాగా లేరు. అలా అనుకుంటూ రామాలయం ఉంది, అక్కడ మేము ఆడుకునేవాళ్ళం అనమాట. వెళ్ళి ఒక్కొక్క ఇలా గదిలాగా ఉంటుంది, ఒక రూమ్ లాగా. ఇందులో ఒక్కొక్క దేవుడు ఉంటాడనమాట. ఒక్కొక్క విగ్రహం ఉంటే చుట్టూ చూసి, యేసుప్రభుకి ఫోటో కూడా లేదు, కానీ లోపలికి వచ్చాడు, వీళ్ళెవరు ఉన్నారో లేరో అనుకుంటూ ఇంటికి వచ్చా.
ఇంట్లో పూజ గదిలోకి వెళ్తే అందరికీ ఫొటోస్ ఉన్నాయి, కానీ యేసు ప్రభుల వారికి మాత్రం ఫోటో లేదు. ఫోటో కూడా లేదు. ఈయన లోపలికి వచ్చారు, నిజమైన దేవుడని. బయటకు వచ్చి అరవాలనిపించింది. యేసు ప్రభు నిజమైన దేవుడు, దేవుడు సజీవుడు అన్న సత్యం నాకు 7 సంవత్సరాల వయసులో తెలిసింది. అప్పటికే బైబిల్స్ పంచేవారు గిడియోన్స్ వాళ్ళు. ఎప్పుడుందో ఇంట్లో తెలియదు, అప్పటి వరకు కనిపించలే. ఒక చిన్న బైబిల్ ఇంట్లో వెతికితే దొరికింది, అమ్మ చూపించింది. న్యూ టెస్ట్మెంటు బ్లాక్ కలర్ అట్ట వేసి కనెను నాకేం అర్థం కాలే. కానీ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కన్యక గర్భవతి కుమారుని కంటుందని, యేసుని పేరు పెడతామని, ఇమ్మానుయేలు అనే మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం, ఇవన్నీ అర్థమవుతూ వచ్చాయి. సరే చదివిన తర్వాత అయితే గుళ్ళోకి వెళ్ళి పిల్లలు వేసవకాలం కదా, అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి వాక్యం చదివి వినిపించారు. వాళ్ళు చాలామంది పిల్లలు వచ్చారనమాట. అయిపోయిన తర్వాత మరి సాయంత్రం ఎక్కడో ప్రేయర్ జరుగుతుందంటే పిల్లలందరూ వెళ్తే న్యూ టెస్ట్మెంట్ తీసుకుని నేను కూడా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రిఫరెన్స్ చెప్తే అక్కడే ఓపెన్ అయింది బైబిల్. ఎవరు చదవకపోతే నేను చదివా. అప్పుడు ఆ సేవకులు అడిగారు, నువ్వెవరమ్మా ఇవి అంటే, ఇలా సత్యంగారు మనవరాలండి అన్నాను. ఇంట్లో చెప్పొచ్చావా అన్నారు. ఆ రోజుల్లో సాంఘికమైన కట్టుబాట్లు చాలా ఉండేవి. చెప్పొచ్చావా అంటే ఇలా చెప్పలేదండి అన్న. అంటే కొంచెం అప్పుడు ఆయన నన్ను నిలబెట్టి ప్రార్థన చేశారు. ప్రభువా, పెద్దయ్యాక ఈ అమ్మాయి నీకోసం సాక్షిగా జీవించాలి అని. వచ్చేసిన తర్వాత నేను ఈ వాక్యం ఎంత మధురంగా అనిపిస్తుందంటే బైబిల్ కింద పెట్టాలనిపించట్లే. సో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు అద్భుతంగా నాకు అనిపిస్తూ వచ్చాయి. నేను చదివి మా అమ్మకి అప్పచెప్పాను. అందుకే నేను సండే స్కూల్ తీసుకునేటప్పుడు కూడా ఎప్పుడు ఆ 3 అధ్యాయాల మీద ఎక్కువ టెస్ట్ పెట్టేదాన్ని. పిల్లలు కామా పులి స్టాప్ కూడా మర్చిపోకుండా రాశారండి. చిన్నప్పుడు వాక్యం నేర్పించాలి మన పిల్లలకి. అయిన తర్వాత అలా అయిపోయింది. అయిపోయేసరికి రోజు మా ఇంట్లో అప్పుడప్పుడు వెంకటనరసింహ గారు వస్తుండేవారు. బైబిల్ మిషన్కి వెళ్తారనమాట వాళ్ళు. ఈ పుస్తకాలు ఉండేవి కదా, అందులో ప్రార్థనలు అవన్నీ చదివి వినిపిస్తూ ఉండేవారు. మేము కూడా అప్పుడప్పుడు రోజు ప్రార్థన చేసుకునేవాళ్ళం. అప్పుడప్పుడు రాయి కుదురని శాంతరాజు గారు ఉంటారు, అక్కడికి వెళ్ళేవాళ్ళం. చర్చికి మేము ఎలా వెళ్తాం తెలుసా? సినిమాలకి, షికార్లకి, ఊర్లకి, గుళ్ళు గోపురాలకి అయితే అందరూ చూసేలా వెళ్తాం. ఎవరు చూసినా భయం లేదు, ఏం లేదు. దేవుని దగ్గరికి వెళ్ళడానికి మాత్రం మేము వెళ్ళినట్టు ఎవరికీ తెలియకూడదు, ఎవరూ చూడకూడదు. అందుకని తెల్లవారుజామున 3 గంటలకు లేచి వెళ్తాం, రాత్రి 8 అయిన తర్వాత బయలుదేరి వస్తాం. వెన్నెల రోజుల్లోనే వెళ్తాం. చీకటి అయితే కష్టం, పల్లెటూరు కదా. అలా చాలగట్ల వెంట నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇలా ఉంటుండగా మరి తొందరలోనే మా అమ్మ దేవునికి తన హృదయం ఇచ్చింది. మా అమ్మ ఎలా అంటే కార్తీక సోమవారాలు, కార్తీక మాసం అంతా కూడా కాలువకి కానీ చెరువుకి కానీ వెళ్ళి స్నానం చేసి అరటి ఇవి ఉంటాయి కదా, అందులో ఒత్తులు వెలిగించి వదిలొచ్చేసేవాళ్ళం అనమాట. అప్పుడప్పుడు నేను కూడా స్నానం చేసేదాన్ని. చిన్నపిల్లనని మా అమ్మ వద్దంటూ ఉండేది. అయితే తొందరలోనే మా అమ్మ తన హృదయాన్ని దేవుడికి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చింది. పక్కన రాయకూదుల్లో బాప్తిస్మ ఇచ్చి చెరువులో ఇంటికి తీసుకొచ్చారు. ఈ గుళ్ళు గోపురాలు మా అమ్మ తిరిగితే వైరు బుట్ట నేనే మోసేదాన్ని, బట్టలు మా అమ్మవి. మా అమ్మకు బాప్తిస్మ ఇచ్చినప్పుడు కూడా బుట్ట నేనే తీసుకెళ్ళాను. నాకు చాలా సంతోషం వేస్తుంది. మా అమ్మ బాప్తిస్మ తీసుకున్నప్పుడు నేనే మా అమ్మ పక్కన ఉన్నాను. అయిపోయింది. తర్వాత మేము మళ్ళీ ఫిరోజ్పూర్కి వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఊరి నుంచి ఉత్తరం వచ్చింది. మా అమ్మమ్మ ఎలా అంటే లివర్ ప్రాబ్లం వచ్చింది తనకి. చాలా చోట్ల హాస్పిటల్లో చూపెట్టారు, కానీ ఎక్కడ తనకి ఏం కాలేదు, నయం కాలేదు. ఇంకా చనిపోతుంది అని చెప్పారు. పొట్ట చాలా పెద్దగా అయిపోయింది కాబట్టి ఏం కావాలంటే అవి పెట్టండి అంటే తను అడిగిందట, చింత చిగురు పప్పు కావాలి, మామిడికాయ పప్పు కావాలి. అసలు లివర్ వాళ్ళకి పులుపు పెట్టరు, కానీ ఏం కావాలంటే అవి పెట్టేస్తున్నారు. ఇంటికి తీసుకొచ్చేసారు. అప్పుడు మా పెద్దమ్మమ్మ, ఇంట్లో చనిపోతే మనం బాధపడతాము, హాస్పిటల్ అయితే మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుందని మళ్ళీ పాలకొల్లులో డాక్టర్ శకుంతలాదేవి అని మా ఫ్యామిలీ డాక్టర్ అనమాట, అక్కడ అడ్మిట్ చేశారు. చేసిన తర్వాత చుట్టాలంతా వచ్చి వెళ్తున్నారు, అంతా అయిపోయింది. ఇలా జరుగుతుంది, ఇంకా 40 రోజుల కంటే బ్రతకదు అన్నారు. రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. మరి ఇంట్లోంచి బైబిల్ తీసుకెళ్లారా లేకపోతే అక్కడ ఎవరైనా ఇచ్చారా అనేది తెలియదు, కానీ ఏం జరిగింది, ఒకరోజు రాత్రి నిద్రపోయింది. అయితే నిద్రపోతే కల వచ్చిందంట. అప్పుడప్పుడు తన ప్రార్థనలో కూర్చునేది, వాక్యం కూడా వినేది. ఇంకా పూర్తి విడుదల లేదు. ఆ వ్రతాలు, నోవులు అవి కూడా చేస్తూ ఉండేదన్నమాట. అయితే
కోటి సూర్యుల వెలుగులో ఆ జానుబాహుడు దేదీప్యమానమైన వెలుగులో దగ్గరకు వచ్చేస్తున్నాడు. వస్తుంటే మా అమ్మమ్మ అడిగిందంట, నువ్వు ఆది విష్ణువా, నువ్వు వెంకటేశ్వరవా, రాముడివా అని. రామదేవుని పూజలు చాలా బాగా చేసేవాళ్ళు అనమాట. ఇంట్లో వెరైటీ ప్రసాదాలు ఉండేవి, మరి హోల్ నైట్ భజనలు ఉండేవి. తర్వాత పుణ్యమాసాల్లో గురువులు వస్తుండేవాళ్ళు. నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు కదా, అలా ఉండేదన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అలా అడిగితే, కాదు సీతారత్నం, నువ్వు బైబిల్ తల దగ్గర పెట్టుకున్నావే, నేను ఆ దేవుడిని అని చెప్పాడు. మా అమ్మమ్మకి అలా చెప్తేనే అర్థమవుతుందనమాట. సరే, చెప్పిన తర్వాత స్ఫటికంతో కూడిన ఒక ప్యాలెస్ ఇలా చూపెట్టి, ఇక్కడ నీకు స్థలం ఉంది, వచ్చేస్తావా అని అడిగాను. అడిగితే, అబ్బాయి నేను అప్పుడే రాను, మా చిన్న అబ్బాయి పెళ్ళయ్యాక వస్తాను అందంట. అప్పటికి ఇంకా మా చిన్న మావికి పెళ్ళి కాలేదు. అమ్మ వాళ్ళ 5 అక్క చెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు, 7 మంది మొత్తం అయ్యేసరికి. అయితే ఒక వైట్ గ్రేప్ బంచ్ ఉందంట అక్కడ. తెల్ల ద్రాక్ష గుత్తులోంచి ఒక ద్రాక్ష తీసిచ్చి, సీతారత్నం ఇది తిను, నీకు తగ్గిపోతుంది అన్నారంట. సో కలలో ఆమె తినింది. మార్నింగ్ డాక్టర్స్ రౌండ్స్కి వచ్చినప్పుడు పొట్ట పెద్దగా అయిపోయింది కదా, కొంచెం లోపలికి వెళ్ళిందట. అది డాక్టర్స్కి గుడ్ సైన్ కదా. ఏం జరిగిందో అమ్మమ్మకి, దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదు. 40 రోజుల్లో చనిపోతుంది అనుకునే ఆమె నెల రోజుల్లోనే ఇంటికి వచ్చేసింది. నిత్య పెళ్లి కూతురులాగా వచ్చింది. తర్వాత ఏ విగ్రహానికి చెయ్యెత్తి నమస్కారం పెట్టలేదు. వ్రతాలు, పూజలు ఆడవాళ్ళం మేము చాలా బాగా చేసేవాళ్ళం. చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా బాగా అలవాటు చేశారు. వాటన్నిటికీ కూడా ఏమైంది, పులు స్టాపు పడింది. అలా చిన్న వయసులో నేను, తర్వాత అమ్మ, తర్వాత అమ్మమ్మ, మా హృదయాన్ని మేము దేవుడికి ఇచ్చాము. నరకంలో కొట్టుకుపోతున్న మమ్మల్ని తన అపారమైన కరుణా కటాక్షాల చేత, తన వాక్యపు వెలుగును మా మీద ప్రకాశింపచేసి, తన బిడ్డల్ని మా ఇంటికి పంపించి దేవుడు అద్భుతమైన కార్యం మరి చేస్తూ వచ్చాడు మా జీవితంలో. అలా అయిపోయిన తర్వాత మరి మా అమ్మమ్మ రక్షించబడింది. తర్వాత మేము చదువుకుంటూ ఉన్నాము. ప్రతి రాత్రి అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో నెలమూరులో ఉన్నప్పుడు మేము ప్రార్థన చేసుకునేవాళ్ళం. పక్క వాళ్ళు అత్తయ్య గారు అని పిలిచేవాళ్ళం. ఒక ఆవిడ వచ్చేవారు. ఇంకా ఇలా 2 ముగ్గురు వస్తుండేవారు. రాను రాను మా ఊర్లో తెలిసిపోయింది మేము దేవుడిని నమ్ముకున్నాను. పాటలు పాడుతుండేవాళ్ళం కదా. మరి అలా నేను అనుకున్నాను కదా, ఊరు మారిపోయింది ఏంటని. చాలా కాలం తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఊరు మారిపోలేదు, ఎవరు మారిపోయారు. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్నాడు అలా వాడు నూతన సృష్టి. అయితే ఎప్పుడైతే నేను రక్షించబడ్డానో మర్నాడు ఒక విషయం నా జీవితంలో జరిగింది. ఏంటంటే అది మరి కళలు వచ్చేవి. ఊర్లో ఎవరింట్లో దొంగలు పడతారు, ఎవరికి ఏం జరుగుతుంది, చుట్టాలు ఎవరెవరు వస్తారు మా ఇంటికి, ఇవన్నీ పొద్దున్నే లేచి చెప్పేస్తుందాన్ని. ఇంకా బైబిల్ మిషన్ కదా, వెంకటనరసింహ గారు వాళ్ళు ఈ అమ్మాయికి దేవదర్శనం జరిగింది అని వాళ్ళు అలా అనుకుంటుండేవాళ్ళు. ఇలా జరుగుతుండగా స్కూల్లో కూడా క్లాస్లో అలా కూర్చున్నప్పుడు రోజు నేను వాక్యం చదువుకునేదాన్ని. పిల్లలు ఎవరైనా నా మీద ఫైటింగ్ చేస్తే చిన్న వయసులో ఏదో ఒక చిన్న గొడవలు, ఇంటికి వచ్చాక మత్తయి సువార్త అంతా చదివేసేదాన్ని. నాకు బాధ కలిగితే నేను ఏం చేసేదాన్ని, మార్క్స్ సువార్త, ఈ 4 సువార్తలు ఎక్కువ చదివాను. ఆ అపోస్తల కార్యాలు చిన్నప్పుడు నాకు అంత అర్థం కాలేదు, పెద్ద అయ్యాక అప్పుడు చదువుకునేదాన్ని అనమాట. ఇలా చదువుకుంటూ ఉండేదాన్ని. వాక్యం నుంచి చాలా ఆదరణ దొరుకుతూ ఉండేది. వాక్యం చాలా మధురంగా అనిపించేది. ఎప్పుడు టైం ఉన్నా టెక్స్ట్ బుక్స్ అన్న చదువుకునేదాన్ని. తర్వాత వాక్యం పొద్దున్న లేవగానే వాక్యం చదువుకునేదాన్ని. 6th క్లాస్కి వచ్చేసరికి మా ఊర్లో లూథరన్ చర్చ్లో మైక్ పెట్టారనమాట. నీ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని 10 కమాండ్మెంట్స్లో పొద్దున్నే క్యాసెట్ పెట్టేవారనమాట. ఆ మాట వినడమే స్ప్రింగ్ లాగా లేచేదాన్ని. నేను లేచి అరుగు మీద కూర్చొని ఈ బైబిల్ పక్కన పెట్టుకొని హోంవర్క్ కానీ చదువుకోవాల్సినవి ఏమైనా ఉంటే చదువుకుని అలా వెళ్ళిపోయేదాన్ని. ఒకసారి నేను హై స్కూల్లో ఉన్నప్పుడు తెలుగు ఎగ్జామ్ సరిగా రాయలే. నేను దేవుడిని అడిగా. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళ చేతులు కడుక్కొని చావిట్లోంచి ఇలా రూమ్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి మోకరించి, ప్రభువా తెలుగు బిట్ పేపర్ సరిగా రాయలే, ఎన్ని మార్కులు వస్తాయంటే 88.5 అని చెప్పాడు. మా అమ్మకు బయటకు వచ్చి చెప్పా 88.5 వస్తాయంటాను. అప్పుడే రాసా ఎగ్జామ్, 1 అవర్ అయింది. పేపర్స్ ఇచ్చాక 88.5 వచ్చాయి. ఒకసారి ఇంగ్లీష్ సరిగా రాయలే, ఎన్ని మార్కులు వస్తాయంటే కలొచ్చింది 91 అని. ఇంకా స్కూల్లో కొంచెం మెమరీ పవర్ ఉండేది కదా, చదువుకుంటుండేదాన్ని. ఎవరైనా అడిగేవారు ఏమని, కొంచెం మాకు ఇంపార్టెంట్ పెట్టంటే వాళ్ళకి ఇంపార్టెంట్వి నేను టిక్ చేసి ఇస్తుండేదాన్ని. ఇలా జరిగిపోతుండగా నేను స్కూల్ ఫస్ట్ వచ్చేదాన్ని. నాకు మెరిట్ స్కాలర్షిప్ ఇచ్చేవారు. ఇలా నా జీవితం జరిగిపోతుంది.
ఒకసారి ఏమైందంటే 10th క్లాస్లో మా సోషల్ మాస్టరు సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ ఇచ్చి ఒక 5000 బిట్స్ రాయమన్నారు. 5000 బిట్స్ రాసి ఆన్సర్స్ రాశాను. వెరిఫై చేయిస్తారు కదా, అలా చేయించినప్పుడు అన్నీ ఒక్కటి కూడా తప్పలేదు. అంత బాగా రాసా పాప అన్నారు. అప్పుడు ఇంట్లో అందరూ కోప్పడ్డారు, ఒకటి సోషల్ స్టడీసే పట్టుకుంటే మిగతా సబ్జెక్ట్స్ ఏంటి అని. తర్వాత అది ప్రింట్ చేయించి మరి ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు అంతా కూడా అదే అమ్మారనమాట మా మాస్టర్ వాళ్ళు. అసెంబ్లీలో చెప్పారు, ఈ పాప మరి ఆథర్ నేనని రాసుకున్నాను కానీ ఈ పాప రాస్తుంది ఇవన్నీ. అలా స్కూల్లో కొంచెం మరి దేవుడు నన్ను అలా మరి గణపరుస్తూ వచ్చాడు. అయిపోయిన తర్వాత ఒకసారి 10th క్లాస్లో మా మాస్టర్ హెడ్ మాస్టర్ పిలిచి మాట్లాడారు ఒక విషయం, స్కూల్కి సంబంధించిన విషయమే. నేను మళ్ళీ క్లాస్కి వచ్చా. తర్వాత ఆయన వచ్చి, నీ వంటి వారు వంశమునకు నువ్వు ఒక్కరుండిన చాలు, 10th అయ్యాక మామూలుగా పల్లెటూరులో పెళ్ళిళ్ళు చేసేస్తారు కదా, నువ్వు చదువుకోమ్మా అని అలా చెప్తూ ఉండేవారు ప్రతి మాస్టర్. అయిన తర్వాత 6th క్లాస్ అంటే మరి మా చిన్నమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. అయిపోయినప్పుడు మా అమ్మని తీసుకెళ్ళిపోయారు మా నాన్నగారు, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండకుండా. అప్పుడు వంట మనిషి కూడా, మేము సమంగా అన్నం తినలేదు, అమ్మ లేదు, చుట్టాలంతా హడావుడిలో అందరూ ఉన్నారు. స్కూల్కి చాలా దూరం అనమాట, నడుచుకుంటూ వెళ్ళాము. పొద్దున్నే చాలా ఆకలిస్తుంది నాకు. నేను అడిగా దేవుణ్ణి, ప్రభా నాకు ఆకలిస్తుంది, ఇక్కడ ఏం ఎవరిని అడగాలి నేను, అక్కడ ఏం దొరకవు కూడా, ఎప్పుడైనా ఐస్ బండి కానీ జామకాయలు కానీ వస్తాయన్నమాట. అయితే బాలకృష్ణ అని ఒక ప్యూన్ ఉండేవాడు, తను వచ్చి జయ హిందీ మేడం పిలుస్తున్నారు. మా హిందీ మేడం ఎలా అంటే, మా స్కూల్లో ఉన్న బావిలో నీళ్లు తాగరు, దూరం బావిలోంచి నేను నీళ్లు తెచ్చిచ్చేదాన్ని. ఇంత నీరసంగా ఉంది, ఇప్పుడు నీళ్లు తేవాలని పైన క్లాస్ రూమ్ ఉండేది, నడుచుకుంటూ కిందకు వచ్చిన తర్వాత ఆవిడేమన్నారంటే, జయ నేను 5 ఇడ్లీ తెచ్చుకున్నాను, నాకు ఇవాళ మనసు బాగాలేదు, కొబ్బరి చెట్లు అరటి చెట్లు అన్నీ కలిసి ఉంటాయి, తోట అనమాట, నేను 2 ఇడ్లీ తింటా, నువ్వు 3 తినని ఒక అరిటాకు తుంచి నీళ్లు చల్లి ఇచ్చారు. నేను 1 నిమిషం ముందే కదా అడిగాను, నాకు ఆకలిస్తుందని. అలాగే ఒకసారి స్కూల్ డ్రెస్సులు కొనలేదు, బుక్స్ కొనలేదు, ఇంట్లో కొంచెం కష్టంగా ఉండింది. అప్పుడు ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఇంత ఆకాశాన్ని ఇంత భూమిని సృష్టించావు, నాకు బుక్స్ కావాలి, మరి నాకు స్కూల్ డ్రెస్సులు కూడా కావాలి అన్నప్పుడు ప్రార్థన చేసి మేము పెరట్లో మంచాలు వేసుకుని నిద్రపోయేవాళ్ళం వేప చెట్టు కింద. వేసవకాలం పొద్దున్నే ఫస్ట్ బస్సు వస్తుందన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఊరు. అందులో మా పిన్ని వచ్చింది, నాకు 5 జతల బట్టలు తీసుకొచ్చింది, పుస్తకాలు కూడా కొనిచ్చింది. ఇవన్నీ సిద్ధపరచడానికి ఎంత టైం కావాలి, ఒక 15 వారం రోజులు 10 రోజులు కావాలి. కానీ నేను అడగకముందే నా అవసరాన్ని ఎరిగిన దేవుడు. ఇలా స్కూల్ జీవితంలో మరి ఒకసారి ఇలాగే ఒక టీచర్ రాలేదు, అప్పుడు వేరే టీచరు, ఏ టీచర్ వస్తారో కూడా తెలీదు. అయితే నేనేం చదువుకోను ప్రభు అంటే హిందీ చదువు అన్న. ఊరికి ఇలాగా నిన్న మొన్న ఏం చదువుకున్నామని ఇలా చదువుకున్నా. ఆ పీరియడ్లో తెలుగు టీచర్ ఎవరో రాకపోతే హిందీ మేడం వచ్చారు. నేను నిన్న లెసన్ చెప్పాను కదా, ఒక సెంటెన్స్లో చెప్పండి అన్నారు. క్లాస్లో ఎవరు చెప్పలేదు, చెప్పగలరేమో చెప్పలేదు ఎవరు. నన్ను నిలబెడితే నేను చెప్పాను, పడోసిयों से प्रेम करने वाला अपना प्रेम पाता है, प्रेम ही जीवन का सब कुछ है. నేను ఎలా చెప్పగలిగాను, గుర్తుంటుంది. ఇంకోటి పరిశుద్ధాత్మ దేవుడు అంత లీడ్ చేసేవాడు. నాన్ డీటెయిల్ అని ఒక టెక్స్ట్ బుక్ ఉండేది, అందరికీ తెలుసు కదా, అది డీటెయిల్డ్గా ఉండదు. ఒకరోజు అది చదవమన్నా క్లాస్లో చదువుకుంటుంటే మా హెడ్ మాస్టర్ వచ్చి, నేను ఏం చెప్పాను ఈ 2-3 రోజుల్లో అని అలా అడిగారు. అలా చాలా స్పిరిట్ లీడింగ్ ఉండేది. నేను స్కూల్ ఫస్ట్ వస్తే మా క్లాస్లో పిల్లలు అనుకునేవారు, నాకు కళలు వస్తాయి కదా, క్వశ్చన్ పేపర్ కూడా కళ్ళ వస్తుందేమో అని కొంతమందికి డౌట్ అనమాట. అందుకే ఎనీ అడ్వాంటేజ్ కెన్ హ్యావ్ ఏ డిసడ్వాంటేజ్. నాకు పేపర్ ఎప్పుడు కళ్ళకు రాలేదు, కానీ చదువుకోవడానికి దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. 10th అయిపోయిన తర్వాత ఈ ఇంగ్లీష్ మాస్టర్ వాళ్ళకి నేను అది రాసిచ్చాను కదా 5000 బిట్స్ సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ సోషల్ టీచ్ చేసేవారు. ఆయనకి పిల్లలు లేరు. ఇందుకూరి లక్ష్మీ నరసింహరాజు గారు ఆయన వచ్చి అమ్మమ్మ వాళ్ళకి చెప్పారు, బాగా చదువుతుంది కదండి, ఈ పాపకి నేను చదివిస్తాను, ఈ పాపకి ఇప్పుడు పెళ్లి చేయకండి, చదివించండి అంటే మేమన్నాము, ఓసీ కదా, ఒకవేళ ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తే ఫీజు చాలా కష్టం కదా అంటే, లేదు ఏదైనా నేను చదివిస్తాను అన్నారు. అయితే నేను రేపు చెప్తానని ఆ రాత్రి నేను ప్రార్థన చేసుకున్నాను. మాస్టర్ చదివిస్తా అంటున్నారు, అటు వెళ్ళాలా, నేను ఏం చదువుకోవాలంటే దేవుడు స్పష్టంగా చెప్పాడు, నువ్వు డిప్లొమాకి వెళ్ళు అని. అప్పట్లో పాలిటెక్నిక్ అంటే చాలా వాల్యూ ఉంది స్టార్టింగ్ అప్పుడు. సరే అని నేను పాలిటెక్నిక్ వెళ్తానని నేను ఎంట్రన్స్ రాస్తాను. మంచి ర్యాంకే వచ్చింది, కానీ గవర్నమెంట్ కాలేజీలో వస్తుందో లేదో తెలియదు.
అంతకుముందే మా పెద్ద తమ్ముడికి ఏదో అవుతుందని కల వస్తే నేను దేవుడికి చెప్పాను, రేపేం జరుగుతుందో నాకు తెలియద్దు, ఈ కళలు నాకు వద్దు ప్రభువా అన్నాను. అప్పుడు సీట్ వస్తుందో లేదో, ప్రైవేట్ కాలేజీలో వస్తే కొంచెం ఫీజు ఎక్కువ కట్టాలి, అప్పటికే నాన్నగారు బాగా డ్రింక్ చేస్తున్నారు, అమ్మమ్మ వాళ్ళే చదివించాలి, చాలా కష్టాలు ఉన్నాయి. అప్పుడు దేవుడిని అడిగా, ప్రభువా నాకు సీట్ ఎక్కడ వస్తుంది, నేను కళ్ళలో వద్దన్నాను కానీ నువ్వు చెప్పాలి నాకు ఎలా అయినా అంటే ప్రార్థన చేసుకుని పడుకుంటే, అప్పట్లో తెలుగుదేశం గవర్నమెంట్లో ముత్తా గోపాలకృష్ణ అని ఒక మినిస్టర్ ఉండేవారు. ముత్తా సర్వారాయుడు వాళ్ళ బ్రదర్ అనమాట. కాకినాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్కి ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఆయన నేను ఎప్పుడు పేపర్లో కానీ టీవీలో ఏం చూడలే. ఆయన కల్లా వచ్చి లైట్ పింక్ కలర్ షర్ట్ అనుకుంటూ వచ్చి, పాప నీకు గుంటూరు కాకినాడ భీమిలీలో సీట్ ఉంది, ఎక్కడ కావాలని అడిగితే కల్లో నేను చెప్పాను కాకినాడ కావాలి అని. సో కాకినాడ రాశారు, 500 ఫీజు కట్టాయి ఒక రూమ్లో. అవన్నీ చూపెట్టాడు దేవుడు. మర్నాడు ఇంట్లో చెప్పా, మీరు కష్టపడక్కర్లేదు, నాకు కాకినాడలో సీట్ వస్తుంది, ఎలక్ట్రానిక్స్లో వస్తుంది, నేను 500 రూపీస్ ఫీజు కట్టాను. మా ఇంట్లో నేను కళ చెప్తే నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు? చాలా జరుగుతూ వచ్చాయి కాబట్టి. మా చిన్నప్పుడు వరదలు వచ్చాయి. వరదలు వస్తే మా అత్తయ్య గారు వాళ్ళంతా వెళ్ళి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుని వచ్చారు. గోదావరి పొంగితే నేను అంత దూరం మీరు వెళ్ళక్కర్లే, రేపు ఈ స్టెప్ వరకు నీళ్ళు వస్తాయంటే అలా వచ్చాయి. అప్పుడు మా అత్తయ్య గారు అన్నారు, నీ వీపు విమానం మొత్తం మోగిస్తాను, నీకు వచ్చిన కళలు చెప్తాను. అందుకే ఈ బాధలన్నీ ఎందుకు ప్రభు అని కళలు వద్దనేసాను కదా, కానీ ఇంకొకసారి ప్రభు సీట్ గురించి అని అడిగాను. ఆయన తర్వాత కాకినాడలో సీట్ వచ్చింది. కాలేజీలో ఇలా ఎంటర్ అవుతూనే నేను ఇలా చిగురుటాకులో వణికిపోయాను. అదే లాన్, అదే కలర్ బిల్డింగ్, అలాగే మా నాన్నగారు నేను మా మాస్టరు మెట్లు ఎక్కుతూ వెళ్ళాం. లోపలికి వెళ్ళాక అదే ప్రిన్సిపల్ అలాగే అడిగారు, కాకినాడ భీమిలి గుంటూరులో ఎక్కడ కావాలి. ఇలా చూస్తే కాకినాడ అని చెప్పా. ఏ రూమ్లో ఫీజు కట్టానో కల్లా అదే రూమ్లో ఫీజు కట్టాను. సో ఇంటికి వచ్చేసాము. కాకినాడ వెళ్ళాక నా హెల్త్ అంత కలిసి రాలా. మా తమ్ముళ్ళకి కూడా అక్కడే సీట్ వచ్చింది. మరి నేను వంట చేసి కాలేజ్కి వెళ్ళేదాన్ని. ఇన్ టైంలోనే నేను డిప్లొమా కంప్లీట్ చేసి హైదరాబాద్కి వచ్చాను మా చిన్న మావయ్య వాళ్ళ ఇంటికి. అయితే చిన్నప్పుడు నాకు చాలా సంబంధాలు వచ్చాయి. ఫస్ట్ మా చిన్న మావయ్యకి ఇచ్చి చేయాలనుకున్నారు 7th క్లాస్లో. దేవుడు దండం పెట్టుకున్నా. అందరూ చిన్న మావయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తారంట నిన్నని చుట్టాలింటికి వెళ్తుంటే అలా అంటున్నారు పక్క వాళ్ళందరూ. ప్రభువా పెళ్ళొద్దు, పెళ్లి చేసుకోకుండా నీ సేవ చేస్తాను అని చెప్పేదాన్ని ఎప్పుడు. ఆకాశం మందు నీవు నాకుండగా ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదని. ఎక్కడో సంబంధం వస్తే మళ్ళీ ప్రార్థన చేసుకుందాన్ని, పెళ్ళొద్దు ప్రభువా, అక్కడెక్కడో సంబంధం ఇంట్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. అలా దేవుడు అలా తప్పిస్తూ వచ్చాడు. మా చిన్నమ్మాయి చాలా మంచి ఆయన, చాలా చిన్నపిల్ల, దాని జీవితం పాడు చేయొద్దు, నేను కట్నం ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ బావగారు చేయకపోతే, మా నాన్నగారు డ్రింక్ చేస్తున్నారు కదా, ఆ పాప భవిష్యత్తు పాడు చేయొద్దన్నారు. అలా నేను హైదరాబాద్ మా అత్తయ్య మా మావయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను డిప్లొమా అయిపోయాక. నేను ఒక కలర్ టీవీ టెస్ట్ చేస్తారు, కలర్ టీవీలు చేస్తారు అసెంబ్లింగ్, అక్కడ జాయిన్ అయ్యాను. నేను ఐఎఫ్ ఫ్రీక్వెన్సీ చూసేదాన్ని టెస్టింగ్లో. కొంచెం చిన్నగా టెస్టింగ్ అది నేర్చుకుంటూ వచ్చాను. అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయాక నేను దేవుణ్ణి అడిగా, ప్రభువా ఒకరోజు వాక్యం చదువుతున్నాను, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో, నన్ను ప్రేమించి వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులు నేను నింపుతాను అని వాక్యం వస్తే అది నన్ను హత్తుకుంది ఇలా వచ్చి వాక్యం. సరే మా తమ్ముడితో నన్ను చిన్ని మా తమ్ముడి పేరు, చిన్న తమ్ముడి పేరు రమేష్, పెద్ద తమ్ముడి పేరు మూర్తి. చిన్ని మనం ఇండస్ట్రీ పెడదామంటే, మా తమ్ముడు ఇంత చిన్న పిల్లలం, మనం ఇంత సన్నంగా ఉన్నాము, ఎవరైనా మనల్ని చూసి ఆర్డర్ ఇస్తారా అన్నాడు. లేదు అని స్టార్ట్ చేసాము. చేసిన తర్వాత 6 నెలలకి వాళ్ళే చిన్నపిల్లలు బాగా చేస్తున్నారని అందరికీ చెప్తుంటే ఆర్డర్స్ రావడం మొదలెట్టాయి. మరి తొందరలోనే మేము చాలా టర్న్ ఓవర్ చేసాం. 1 సంవత్సరం తిరిగేసరికి మా దగ్గర 30 మంది పనిచేస్తున్నారు. అలా దేవుడు బిజినెస్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. మా పెద్ద తమ్ముడు బీపీఎల్లో పనిచేస్తుండేవాడు, నాన్నగారు కూడా హైదరాబాద్కి వచ్చేసారు, అమ్మ కూడా వచ్చేసింది. ఇంకా బిజినెస్ బాగుంది. నెక్స్ట్ ఏంటి, పెళ్ళి కదా. అయితే 95లో మరి మా చిన్న మావయ్య వచ్చి ఒక సంబంధం ఉందని చెప్తా వస్తున్నారు. నేను వర్షిప్ సెంటర్ అని నేరేడ్మెట్ క్రాస్ రోడ్లో ఉండేవాళ్ళం, అక్కడికి వెళ్ళి వాగ్దానం తీసుకున్నాను. ప్రభా పెళ్ళి వద్దు అన్నాను, కానీ పెళ్ళి చేసేస్తానంటున్నారు ఇంట్లో. పెళ్ళి తప్పేటట్లేదు. కానీ మా మావయ్య వాళ్ళు చూస్తే సేమ్ వాళ్ళనే చూస్తారు కదా. మనం మందిరాలు రక్షించబడితే దైవికంగా ఉంటాయి కానీ పెళ్ళిళ్ళు లేకపోతే అంతా లోకానుసారంగానే కదా. నేను ఏమని దండం పెట్టుకున్నానంటే, మా నాన్నగారు చాలా అందంగా ఉంటారు,
మా అమ్మని చాలా బాధ పెట్టారు. మా పెదనాన్నగారు చాలా చాలా అందంగా ఉంటారు. మా పెద్దమ్మని 8 సంవత్సరాలు వదిలేశారు, 2 ఆడపిల్లలు పుడితే. అందుకని జెంట్స్ అంటే భయం వచ్చింది నాకు, మగాళ్ళంటే. కాబట్టి నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయి అందంగా ఉండద్దు. ఎలా ఉండద్దు కానీ మంచి మానసిక సౌందర్యం ఉండాలి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను అని ఒక వాగ్దానం తీసుకున్నా. అందరూ తీసుకుంటుంటే 95 జనవరి 1 నీ భూఫలం నీ గర్భఫలం దీవించబడి అంటే కొంచెం కంగారు వచ్చింది. ఏంటండి ఇలా వచ్చిందని పక్కావాడిని అడిగా. ఇప్పుడు కార్లేమో నెక్స్ట్కులే, భయపడకలే అన్నారు. సరే ఇంటికి వచ్చేసా. వచ్చిన తర్వాత అదే రోజు సాయంత్రం ఒక సంబంధం వచ్చింది. వాళ్ళు చూసి వెళ్ళిపోయారు. మా తమ్ముళ్ళు వాళ్ళు అన్నారు చాలా విగ్రహారాధన, వద్దని చెప్పేద్దామని మేము అందరం కలిసి వద్దన్నాం. వద్దంటే వాళ్ళు 20 సార్లు వచ్చారు. మా మావయ్య వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అయితే 20 సార్లు వచ్చేసరికి ఇంకా మా అత్తయ్య మంచివాళ్ళంటే అంటే మా తమ్ముళ్ళు కూడా మారిపోయారు. మంచివాళ్ళు అంటే ఒకే ఇంట్లో ప్రార్థన చేస్తాం. ఈ పెళ్ళి వద్దు అని నేను, ఈ పెళ్ళి చేసే ప్రభు అని మా అమ్మ. దేవుడు మా అమ్మ ప్రార్థనకు ఆమెను అన్నాడు. నాకు పెళ్ళి అయిపోయింది. మే 14 అయిపోయిన తర్వాత మా వారికి చెప్పాను, నేను ఎలా ప్రార్థన చేశానంటే ఇలాంటి ప్రార్థనలు యూత్ ఎవరు చేయకూడదు నాన్న. అందుకని సాక్షి నుంచి ఎలా నేర్చుకోవాలంటే ఎలా ఉండాలో కొన్ని నేర్చుకోవచ్చు, ఎలా ఉండకూడదో కొన్ని నేర్చుకోవచ్చు. ఏమనంటే ప్రభువా వాళ్ళు 10 మంది, ఈయన 10వ ఆయన. ఏమని చేశానంటే వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వద్దు, దెబ్బలు అలాంటివి ఏం తగలద్దు. కానీ ఈ అమ్మాయిని అనుకున్నాక ఒక నష్టం జరగాలి. ఎవరిని అనుకుంటే కాబట్టి ఆ అమ్మాయిని వద్దు అని వాళ్ళే చెప్పేయాలి. ప్రభువా దేవుడికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను, ప్రార్థన అంటారా దాన్ని. అలా అనంటే వాళ్ళేంటో అన్ని పెళ్ళిళ్ళలో ఏదో ఒక యాక్సిడెంటో కరెంట్ షాక్ ఏమన్నా అయినాయంట, కానీ ఈ పెళ్ళికి ఏమీ అవ్వలేదంట. అందుకని ఈ అమ్మాయి పాదం ఎంత మంచిదో అన్నారు. ఎంత మోసం కదా. చాలాసార్లు ఏం అడగాలో మనకు తెలుసా అండి? తెలుసా? తెలీదు. మనం చాలాసార్లు రాత్రిని అడుగుతాము, ఆయన రొట్టెని ఇస్తాడండి. నేను అప్పుడు నా డైరీలో రాసుకున్నాను, ఏం అడగాలో నాకు తెలుసా అసలు అని. తర్వాత చూస్తే ఈయనతో చెప్పాను నాకు యేసుప్రభు అంటే ఇష్టం అంటే మా వారు నన్ను టెర్రరిస్ట్ని చూసినట్టు చూశారు. అమ్మ బాబాయ్ ఇంతమంది దేవుళ్ళు ఉంటే నీకు యేసుప్రభు ఇష్టమా? మా వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు, చెప్పకుండా చేసేసారేంటి అని. నేను ఇప్పుడు కూడా నష్టమేం లేదు. ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్దాం, నేను దేవుడిని వదలను, ఏం రాసిస్తాను, డైవర్స్ రాసిస్తాను. నీకు అంత ధైర్యం ఏంటన్నారు. అప్పుడు ఇండస్ట్రీ నడుస్తుంది, చిన్న వయస్సు, ధైర్యం ఎక్కువ, ఏజ్ చిన్నది కాబట్టి. ఈయన అన్నారు లేదులే నువ్వు నీ దేవుడికి దండం పెట్టుకో, నేను నా దేవుడికి దండం పెట్టుకుంటాను. నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావని ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. ఎవరు తెలియకూడదు? ఎవరికి కూడా తెలియకూడదు. అలా అనేసరికి మరి ఇలా జరుగుతున్నాయి రోజులు. కానీ మేము ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తే కూడా రావాలి. ఎవరు రావాలి? దేవుడు కళ్యాణం చేస్తే పక్కన కూర్చోవాలి, ఏ వ్రతంలో అయినా పక్కన కూర్చోవాలి. నేను అన్నా అది నాకు కష్టం అన్నా. లేదు రావాలి అంటే నేను అన్నా ప్రసాదం తిన్ను, నమస్కారం పెట్టను. ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తాం. ఆ తిరుపతి వెళ్ళేటప్పుడు భయం అన్నమాట. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, ఇలా వెళ్తుంటే ఈ బస్సు ఏమన్నా లోయలా పడిపోతుందేమో, ఎంత భయపడుతూ బతికానంటే ఎన్ని భయాలో అసలు. నన్ను క్షమించు ప్రభువా, ఈయన్ని కాదనలేకపోతున్నాను. నేను దండం పెట్టక్కర్లేదు, ప్రసాదం తినక్కర్లేదు, కానీ నేను ఉండాలి పక్కన అంటున్నారు. అంటే మేము కళ్యాణం చేయించాం, మేలుకొలుపు సేవ చేయించాం అన్నీ. ఆ తిరుపతి వెళ్ళినప్పుడు ఏవో కొన్ని డౌట్స్ ఉంటే అడుగుతుంటే ఈయన ఇలా లెంపలు వేసుకొని ఈ అమ్మాయికి ఏం తెలియదు మన్నించు అని ఆ దేవుళ్ళని అడిగేవారు అనమాట. ఇలా అయిపోయేది. ఏవో వాళ్ళు బట్టలు పెట్టేవారు, ఇంటికి వచ్చాక సర్వెంట్కి ఇచ్చేసేవాళ్ళం. ఇలా జరుగుతున్నారు. పెళ్ళైన 5 సంవత్సరాల్లోపు నువ్వే నా దారిలోకి వస్తావు, నేను ఎప్పుడు నీ దారిలోకి రాను అని. ఒకవేళ యేసుప్రభు ఒకవేళ నేను నరకం వెళ్ళిపోవాల్సి వస్తే నా వెంటేస్తూ నాకు తోడుగా ఉంటాడు, మేమిద్దరం కలిసి కాలిపోతాం, కానీ మీ దేవుడు మాత్రం వద్దు, నాకు ఎప్పుడు చెప్పే ప్రయత్నం చేయొద్దని. ఎవరైనా ఎక్కడైనా మందిరాల నుంచి కానీ ఎవరైనా మమ్మల్ని చూడటానికి వస్తే వాళ్ళకి కొంచెం ఆఫరింగ్, మళ్ళీ మర్యాదలన్నీ బాగుండేవి, స్నాక్స్, టీ లేకపోతే భోజనం ఏదో ఒకటి బాగా చూసేవారు. ఈయనలో నచ్చిన విషయం ఏంటంటే పెళ్ళికి కట్నం కూడా మా వాళ్ళు అప్పు చేసినా 3 లక్షలు ఇవ్వాలనుకున్నారు. వాళ్ళు వచ్చి అన్నారు పెళ్లి ఖర్చులకు ఇవ్వండి చాలు, కట్నం వద్దన్నారు. ఇంకా మా వాళ్ళు పెళ్లి కట్నం ఏమీ లేదు, కానీ ఖర్చులకు కొంతిస్తే అందులో కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు మాకు. మంచివాళ్ళ కదా, మంచి మానసిక సౌందర్యమే కదా. మా తమ్ముడు వచ్చి పెళ్ళైన కొత్తలో నల్ల పూసలు గాజులు అవి చేయిస్తాం, తాడు చేయించాం కదా అంటే
మీరేం కొనద్దు, మా వస్తువులు మేమే కొనుక్కోవాలి, మాకు 6 బావగారులు చాలా కష్టాలు పెట్టారు మా వారు అన్నారు, కాబట్టి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని నేను కష్టపెట్టకూడదు అనుకున్నాను అన్నారు. అంటే మంచి మానసిక సౌందర్యం ఉందా లేదా? తను చాలా చక్కగా కూడా ఉండేవారు, చాలా చక్కగా ఉండేవారు. అయితే ఇలా మంచి తనం అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు వద్దు. అయితే పెళ్ళైన 4.5 సంవత్సరాలకి నాకు పీరియడ్స్ ముందు కడుపులో చాలా నొప్పి వచ్చేది. ఎందుకు వస్తుందని ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు టెస్ట్ చేసి 5 నెలల బిడ్డ అయినా ఉండాలి, గడ్డైనా ఉండాలి అన్నారు. మళ్ళీ రెండోసారి స్కాన్ చేశారు. నాకు అర్థం కాలేదనుకున్నారు వాళ్ళు హిందీలో మాట్లాడుకుంటూ. నాకు చిన్నప్పుడు మేము పంజాబ్లో ఉన్నాం కాబట్టి నాకు హిందీ బాగానే వచ్చు. నాకు అంతా అర్థమైంది. మీ వారిని పిలుచుకురా అన్నారు. మర్నాడు పిలుచుకొస్తే చెప్పేశారు, పిల్లలు పుట్టడం కష్టం, చాలా పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది, దాన్ని అలా వదిలేస్తే అది ఏమైనా క్యాన్సర్గా కన్వర్ట్ అవ్వచ్చు, మీరు ఎవరినైనా అడాప్ట్ చేసుకోండి కానీ ఆపరేషన్ చేసి యూట్రస్ తీసేస్తామన్నారు. సరే ఇంటికి వచ్చాము. వచ్చిన తర్వాత ఈయన ఎప్పుడైనా అంతకుముందు నేను చర్చికి వెళ్తే 5 నిమిషాలు లేట్ అయితే బయట నిలబెట్టేసేవారు. నువ్వు 5 నిమిషాలు లేట్ వచ్చా నాకు పనికిరావు, మీ తమ్ముడి ఇంటికి వెళ్ళిపో అస్తమానం ఇదే. అందుకని ఈ పోరు భరించలేక నేను ఏ చర్చికి కూడా వెళ్ళేదాన్ని కాదు. ఎప్పుడైనా తను ఊరు వెళ్ళినప్పుడు అప్పుడు ఎప్పుడైనా వెళ్తూ ఉండేదాన్ని. ఇలా అయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు అన్నారు, నువ్వేదో చర్చిలకు అది వెళ్తూ ఉంటావు కదా అన్నారు. వెళ్ళు అన్నారు. మీరు నమ్ముతారా, నేను బండి మీద వస్తాను అనుకున్నాను. నేను 1.5 సంవత్సరం నలుగుతూ వచ్చాను. మా తమ్ముడు వచ్చాడు. నాకెంతో ప్రియమైన వాళ్ళు రక్షణలోకి వస్తూ ఉన్నారు. ఎంతో మరి నేను ఉన్నప్పుడు దేవుడు ఒక్కొక్క ప్రార్థన కూడా ఆలకిస్తూ వచ్చాడు. తర్వాత వెస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు ఒక రోమన్ క్యాథలిక్ డాక్టర్ నన్ను టెస్ట్ చేసి ఆవిడ చాలా ఏడ్చారు. డాక్టర్ మమతా దీన్ దయాళకి లెటర్ రాసిచ్చారు, ఆపరేషన్ వెళ్ళమ్మా అని. సరే నేను వచ్చేసాను. ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తారు, ఈయన గుండు చేయించుకుంటారు. ప్రతి శనివారం రింగింగ్ బెల్స్ ప్రసాదం చేయాలి, వెంకటేశ్వర స్వామికి పెట్టాలి. తర్వాత న్యూ ఇయర్కి ఫ్రేమ్లోకి వచ్చేసేవి సాయంత్రానికల్లా. అలా ఒక బెడ్రూమ్ నిండా విగ్రహాలు ఉండేవి. ఎప్పుడైనా సర్వెంట్ రానప్పుడు నేను క్లీన్ చేసినప్పుడు చెప్పేదాన్ని, ఒకరోజు మీరు మా ఇంట్లోంచి వెళ్ళిపోకపోతే నా దేవుడే కాదని. ఎవరైనా చూస్తే నన్ను పిచ్చి అనుకుంటారు. 4.5 సంవత్సరాలు పూజ సామాన్లన్నీ నేనే వాష్ చేస్తూ వచ్చేదాన్ని. అప్పుడు నేను దేవుణ్ణి అడిగేదాన్ని, నిజంగా నా పెళ్ళి నీ చిత్తంలో ఉందా? ఏ సంతోషం లేదు ప్రభా. మంచి వాళ్ళే, తను మంచి మనస్సు ఉంది, ఎవరిని ఏమనరు, ఎవరి నుంచి ఏమీ ఆశించరు, కానీ దేవుడు వద్దు. ఇలా నేను బాధపడుతుండగా మా ఆడపడిచి ఫోన్ చేస్తే ఒకరోజు షిరిడి వెళ్దాము, షిరిడి వెళ్తే పిల్లలు పుడతారు జయాకి అన్నారు. ఎవరికి, ఎక్కడికి వెళ్తే? సరే షిరిడి ట్రిప్పు వెళ్ళాం. వీళ్ళు లాస్ట్ హారతి ఇవ్వడానికి లోపలికి వెళ్ళారు. షిరిడి మెట్ల మీద నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా మరి నువ్వు సృష్టికర్తవని తెలుసు, నా రక్షకుడు అని తెలుసు, చిన్నప్పుడే నా హృదయాన్ని నీకు ఇచ్చానని కూడా తెలుసు. పెళ్ళి చేసుకోకుండా సేవ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు ప్రభా. నాకు పిల్లలు తల్లి కావాలన్న ఆశ నాకు లేదు, కానీ బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వలేదు. ఈ ఆపరేషన్కి ముందు నేను బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చేలా చేయి ప్రభా అని ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చాను. చేసుకున్నాను నేను బయట మెట్ల మీద. వీళ్ళు లాస్ట్ హారతి ఇచ్చి బయటకు వచ్చేసారు. ఇంటికి వచ్చేసాం. వచ్చిన తర్వాత మర్నాడు ఒక చోట ప్రేయర్ అవుతుంటే వెళ్ళాను. వాళ్ళు అడిగారు, మీ వారి పేరు ఏంటండి అన్నారు. వెంకటేశ్వరరావు అండి అన్న. ఎందుకు మా వారి పేరు అడుగుతారు, ఎలాగో నరకం వెళ్ళిపోతానంటున్నారు కదా, నా వెంకటేశ్వర స్వామి నేను కలిసి కాలిపోతాం, మీ దేవుడు వద్దని. అందుకని తను ఏం అడిగినా బాగా వండి పెట్టేదాన్ని. ఈ లోకం వరకే కదా, ఎలాగో నరకం వెళ్ళిపోతారు కదా అని జాలి ఉండేదనమాట. ఆ తర్వాత తను అన్నారు, నువ్వు పెళ్ళైన 5 ఏళ్ళు బాగా చూసుకున్నాను అన్నంటే నేను అప్పుడు నరకం వెళ్ళిపోతారు అనుకున్నాను. తర్వాత చూడలేదని కాదు, కానీ ఈ లోకం వరకే కదా అని బాధ ఉండేది నాకు. సరే షిరిడి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత తినేం చేశారు, నేను రాత్రి రోజు నేను ఒక్కదాన్నే ప్రార్థన చేసుకున్నా. ఈ 4.5 years ఇంట్లో ప్రేయర్ చేసుకుని కళ్ళు తెరిచి కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు అని అడగలా. మళ్ళీ కూర్చోకపోతే శుక్రవారం తర్వాత ఏమొస్తుంది, శనివారం దీపం పెట్టలేదని కూడా అడగల. మళ్ళీ శనివారం వరకు ఎన్ని రోజులు, 7 రోజులు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంలాగా గడిచింది. మళ్ళీ శనివారం కూడా దీపం పెట్టలేదు. ప్రార్థన చేశారు, ప్రభువా సృష్టికర్త ఎవరో తెలియదు, అందుకే సృష్టికి పూజ చేశాను, నన్ను మన్నించు, విగ్రహారాధన నేను ఆ పాపాన్నంతా కూడా క్షమించు, నా భార్య ద్వారా నువ్వు నాకు తెలిసావు అంటే నేను ప్రార్థన చేసుకునేదాన్ని కదా.
అని నా భార్యను స్వస్థపరచు అని అంటే నేను ఇంత గట్టిగా చెప్పకపోయేదాన్నేమో. ఏమన్నారంటే, నాకున్న కొంచెం బంగారం, ఈ కొంచెం ఆస్తి, నా భార్యని నీ చేతిలో పెడుతున్నాను, నీకు ఏది ఇష్టం ఉంటే అది తీసేసుకో అన్నారు. నాకు అది నిజమైన ప్రార్థన అనిపించింది. నీకు ఏది ఇష్టమో అది తీసేసుకో. నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. నేను వంటింట్లో గిన్నెలు తోముతున్నప్పుడు కళ్ళ నీళ్ళు కనబడినవ్వలేదు. తర్వాత నుంచి ఇంక ఇప్పుడు ఎక్కడ చర్చ కనిపిస్తే అక్కడ బండి ఆపేసేవారు. ప్రార్థన చేయించుకో ఎవరైనా ప్రార్థన చేస్తే కడుపులో గడ్డ కరిగిపోతుందేమని. పిల్లలకు కావాలని తనకు చాలా ఉండేది. ఎందుకు? తను పుట్టిన నెల రోజులకే వాళ్ళ నాన్న చనిపోయారు, పెళ్ళికి వాళ్ళ అమ్మగారు కూడా లేరు. ఆ బాధ తనకు ఉండేది. సరే అయిన తర్వాత నేను ఒకరోజు ఒక ఆఫీస్కి ఒక వెహికల్ కొన్నాం. వీళ్ళంతా ఊరు వెళ్ళారు, మా వారు మా తమ్ముడు అందరూ కూడా. నేను ఆఫీస్లో కూర్చొని చాలా ఫోన్లు వస్తాయి. ఇలా వాక్యం ఓపెన్ చేస్తే 73వ కీర్తన, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏదియు నాకు అక్కర్లేదు. సరే ఆ రోజు చదువుకుని వెనక్కి వచ్చా. మళ్ళీ ఈ 73వ కీర్తన ఎవరు రాశారు ఇది అంటే ఆసాపు రాశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రోజు దేవుడు నన్ను అడుగుతూ వచ్చాడు ఆఫీస్ రూమ్లో. చాలా పని ఉంటుంది, చాలా ఫోన్లు వస్తాయి. ఆ రోజు రాలే, వర్షం పడుతుంది బయట. ఆకాశమందు నేను నీకుండగా ఈ లోకంలో ఏదైనా కావాలి. అప్పుడు చెప్పా, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో నేను పిల్లలు కావాలని కోరుకోవట్లేదు, తల్లి కావాలని కోరుకోవట్లేదు. ఈ ఆలోచన నేను ఇక్కడితో విడిచిపెట్టేస్తున్నాను. అప్పటి వరకు నేను ఆపరేషన్కి వెళ్ళలే. సరే అన్న తర్వాత నా ఆత్మను బంధించిన ఎన్నో విషయాలు ఇలా తెగిపోవడం నేను గమనించాను. అప్పుడు బయటకు వచ్చి అరవాలనిపించింది. దేవుడి నుంచి నేను ఏం కోరుకోవట్లేదు అని అరవాలనిపించింది. అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం మా పిన్ని వాళ్ళ అబ్బాయికి చెప్పా, బాబు ఈరోజు నువ్వు మా ఇంట్లో నిద్రపోవాలి, రాత్రి నేను నొప్పి అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాలని. కొంచెం అప్పుడు అనీజీగా అనిపిస్తుంది అనమాట. సరే బాబు మా ఇంటికి వచ్చాడు. నేను రాత్రి బాగున్నాను. 2-3 రోజులు అయ్యాక మా వారు వాళ్ళు ఊరి నుంచి వచ్చేసారు. ఇంకా అప్పుడు ఆపరేషన్కి వెళ్ళాలని అనుకున్నాను. అంతవరకు వాయిదా వేస్తూ వచ్చాను. అప్పుడు డాక్టర్ జార్జ్ అని సఫిల్గూడలో ఒక రోమన్ క్యాథలిక్ డాక్టర్ ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్తే, ఇప్పుడు వెళ్ళొద్దమ్మా, ఎండోమెట్రియం ఏరియాలో అంతా డిస్టార్షన్ ఉంది, ఇప్పుడు వెళ్తే గర్భసంచి తీసేస్తారు, కొన్ని రోజులు ఆగమన్నారు. 1 ఇయర్ ఆగాను, కానీ సైజు పెరుగుతూ వచ్చింది. స్కాన్ చేస్తున్నప్పుడల్లా కూడా చాలా పెద్ద గడ్డ ఎక్కువ అవుతూ వచ్చింది. ఇంకా ఆపరేషన్ చేసేయాలన్నారు. అయిన తర్వాత దేవుడు ఎప్పుడైతే ఈ వాక్యం ఇచ్చాడో 73వ కీర్తన 25వ వచనాన్ని ఆధారం చేసుకుని నేను ఆపరేషన్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత డాక్టర్, రేపొద్దున్న భయానికి నిద్ర పట్టదు జయ, బిఫోర్ యూ గో టు బెడ్ యూ టేక్ 2 కాంపోజ్ అని నిద్ర మాత్రలు రాసిచ్చారు. సరే మా వారితో చెప్పాను, నేను నిద్ర మాత్రలు వేసుకోకుండా నిద్రపోతాను, చూడండి 5 నిమిషాల తర్వాత నాకు నిద్ర పట్టకపోతే వేసుకుంటాను. నేను హాయిగా నిద్రపోయాను. పొద్దున్నే లేచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఎనెస్థీషియా ఎక్కడి నుంచి ఇచ్చారు, ఆపరేషన్ చేసేసారు. ఎండోమెట్రియం ఏరియా అంత బాగుందని యూట్రస్ ఉంచారు, మరి గడ్డ తీసేశారు. తీసిన తర్వాత మళ్ళీ 6 సంవత్సరాలు అయింది. ఈలోపు మా వారు బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చారు, మా తమ్ముడు బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చాడు, మా మరదలు బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చింది. మా తమ్ముడు పిల్లలు కూడా మందిరాల్లో సండే స్కూల్లో ఎదుగుతూ వస్తున్నారు. ఈసీఎల్ మందిరానికి మేము వెళ్తూ వస్తున్నాం అనమాట. ఇలా జరుగుతుండగా మరి 2006 నాకు 2000 ఇయర్లో ఆపరేషన్ అయింది. 2006 వరకు పిల్లలు లేరు. మళ్ళీ సంగారెడ్డి వీబీఎస్కి వెళ్ళాను. ఈసీఎల్ మందిరంలో ఆండ్రూ అంకుల్, షీబాక్క, భవానీ ఆంటీ గారు, జగన్మోహన్ అంకుల్, సరోజన మా అమ్మ, నిర్మలక్క, వీళ్ళంతా చాలా పెద్దవాళ్ళు, బాగా చూసుకునేవారు అనమాట ప్రేమగా. ఒకసారి ఏ మందిరానికి వెళ్ళాలి ప్రభు అని ప్రార్థన చేసుకుని ఈసీఎల్ మందిరంకి వెళ్తే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆండ్రూ అంకుల్ చాలా ప్రేమగా మాట్లాడారు. బేటా నువ్వు ఆపరేషన్కి లేట్ చేసావురా అన్నారు. మా నాన్నగారు మాట్లాడినట్టు అనిపించింది ఆయన మాట్లాడితే. సరే అప్పుడు నేను ఆపరేషన్కి వెళ్ళాను, అయిపోయింది. మళ్ళీ 2006లో సంగారెడ్డి వీబీఎస్కి ఇన్విటేషన్ ఉంది. ఈ లోపుగా దేవుడు నన్ను మరి వీబీఎస్లో సండే స్కూల్లో సిస్టర్స్ మీటింగ్స్లో దేవుడు వాడుతూ వచ్చాడు. సో సంగారెడ్డి వీబీఎస్కి వెళ్ళినప్పుడు హెబ్రోన్ నుంచి కళ్యాణకు వచ్చారు. ఎంతమంది పిల్లలు పాప అంటే పిల్లలు లేరండి అన్న. అప్పుడు ఆవిడ మోకరించమని ప్రార్థన చేశారు. మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుననే దీక్ష చెప్పాడు, ఈ పాప గర్భాన్ని తెరువు అని ప్రార్థన చేశారు. సరే సంగారెడ్డి వీబీఎస్ నుంచి వచ్చేసాను. మళ్ళీ నాకు కడుపులో నొప్పి వస్తే ఈసారి యూట్రస్ తీసేస్తున్నారు. ఆపరేషన్ అయింది, కడుపులో మెష్ పెట్టారు. మా ఓన్ రిస్క్ మీద మేము యూట్రస్ ఉంచుకున్నాం. మా వారు లెటర్ రాసిచ్చారంట. నాకు ఆపరేషన్ అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా, ఉంచండి అని. డాక్టర్ కూడా అరిచారంట బాగా. ఆపరేషన్ అయిపోయింది. అయిపోయాక
అప్పుడు నేను ఈసేల్ మందిరానికి వెళ్ళాను. నేను ఒక చోట వాక్యం చెప్పాను అంతకుముందే. ఏమంటే అబ్రహాము తన కుమారుణ్ణి ప్రేమించాడు, బలిపీఠం మీద పెట్టాడు అని. మరి అబ్రహాము తన కుమారుడి కంటే నిన్నే ప్రేమించాడు అని, దేవుణ్ణి ప్రేమించాడని ఒక వాక్యం నేను చెప్తూ వచ్చాను. ఈసేల్ మందిరంకి వెళ్ళాను. 2007 ఎర్లీ అవర్స్ 2007 సంవత్సరంలో వాగ్దానాలు ఇస్తున్నారు. ఆపరేషన్ అయింది, చాలా బాగాలేదు, నాకు జ్వరం కూడా వచ్చింది. ఆ జ్వరం తగ్గడానికి ఏ మందులు నా మీద పనిచేయలేదు. అప్పుడు చెప్పాను, చిన్నప్పుడు సేవ చేస్తానని దాన్ని కదా, బ్రతికిస్తే సేవ చేస్తాను అంతే. వెంటనే జ్వరం తగ్గిపోయింది. సరే ఇంటికి వచ్చేసాము. ఈ వాగ్దానం తీసుకోవడానికి ఇలా వస్తుంటే ఒక అక్క అన్నారు, జయ నీకు ఆపరేషన్ అయింది కదా, పిల్లల్ని అడుగు అన్నారు. నేనేమనుకున్నాను, హాస్పిటల్లో మా వారు నేను ప్రార్థన చేసుకున్నాము, ఇంకెప్పుడు పిల్లల్ని అడగము, ఏదైనా నీ చిత్తమైతే సేవ చేస్తాను. ఇంక 11 ఏళ్ళు అయింది పెళ్ళయ్యేప్పటికి. ఇంకా చాలా విసుగొచ్చింది నాకు. ఇలా వచ్చి వాగ్దానం తీసుకుంటూ అక్క, ఏ జయ పిల్లల్ని అడుగు. సరే అక్క అన్నాను. కానీ దేవుడితో చెప్పాను, నేను పిల్లల్ని ఇంకెప్పుడు అడగను, ఈ పేజీ తిప్పేస్తున్నాను, నాకు పిల్లలొద్దు, ఏదన్నా నీ సేవ చేస్తాను. అబ్రహాం నిన్ను ప్రేమించాడు, తన కుమారుణ్ణి బలిపీఠం మీద పెట్టాడు. మరి ఈ దినాన్ని బలిపీఠం మీద పెట్టడానికి నా దగ్గర ఏం లేదు, నా ఒకే ఒక్క జీవితాన్ని నీ బలిపీఠం మీద పెడుతున్నాను, పిల్లల గురించి మీరు మర్చిపోండి, నేను మర్చిపోతానని చెప్పి వాగ్దానం తీసుకున్నాను. ఆదికాండం 22:17 అక్కడ ఏమో వాగ్దానం ఉందంటే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రంలో వలెను, సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదను, నీ సంతతి వారు తమ శత్రువులు గవని స్వాధీనపరచుకుందరు. ఈ మాట వచ్చేసరికి చెంప మీద చెల్లిని కొట్టినట్టు అనిపించింది. ఇంటికి వచ్చాక స్తుతించాలి అనుకున్నా, రోజు స్తుతిస్తుండేదాన్ని. ఒకరోజు మా అంకుల్ ఫోన్ చేస్తే, ఏం చేస్తున్నారు పాప అంటే, నేను స్తుతిస్తున్నాను, ఇన్ కేస్ దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చేస్తానో ఈ బ్యాడ్ పీరియడ్లో నేను స్తుతి చెప్పనట్టు అవుతుంది కదా, స్తుతులు చెప్పనట్టు అవుతుంది కదా, ఏమని అంటే నేను గొడ్రాలుగా ఉన్నందుకు వందనాలు చెప్తున్నానండి. అలా చెప్తూ ఉండగా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనిపించింది. ఇంకా నేను వెళ్ళను అనుకున్నాను కదా, వెళ్ళాను. వాళ్ళు ఎప్పుడు మందులు రాస్తారో వచ్చేస్తాం, మళ్ళీ వాళ్ళు నెలకి రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పారు, నేను దండం పెట్టే దేవుడు ఉన్నాడో లేడో కానీ నువ్వు నమస్కారం పెట్టే దేవుడు మాత్రం ఉన్నాడు. రైట్ ఓవరీలో సిస్ట్ ఉంది, ఎండోమెట్రియం ఏరియాలో డిస్టార్షన్ ఉంది, పోస్టీరియర్ వాల్ రీజన్లో ఒక ఫైబ్రాయిడ్ కూడా ఉంది. ఆ సిచ్యువేషన్లో మెడికేషన్కి అతీతంగా నేను కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు స్కూల్ ఫస్ట్ వచ్చామంటే వినాలనిపించేది, ఇంకోసారి చెప్తే బాగుండు అనిపించింది అని, రెస్ట్ తీసుకోవాలి, అంత ఆనందపడిపోవద్దు అని ఇంటికి పంపించారు. సరే టెస్టులన్నీ, షుగర్ టెస్ట్ అన్నీ చేస్తే ఏవి లేవు, వామిటింగ్ స్టార్ట్ అయినాయి, చాలా కష్టం అనిపిస్తుంది. మరి గ్లూకోజ్ టెస్ట్ తొందరగా చేయించలేదు. 6వ నెల పూర్తయ్యాక చేస్తే షుగర్ హై ఉంది. డాక్టర్ బిపిన్ కేసేటి దగ్గరికి వెళ్ళా. ఆయన అయితే నంబర్ 1 డయాబెటాలజిస్ట్ అప్పుడు సిటీలో. అప్పుడు అపాయింట్మెంట్ కూడా దొరకలే, కేర్ బంజారాలు అనుకుంటే దొరికింది. వాళ్ళు రాత్రి 1 వరకు ఉన్నాయి అపాయింట్మెంట్స్, చూడమన్నారు. అపాయింట్మెంట్ దొరకకపోయినా కూర్చున్నా, మీరు పంపించకపోయినా పర్లా, మీకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతానని. రాత్రి 8 అయ్యాక వాళ్ళకే జాలేసి పంపించారు. అదే రోజు నాకు ఇన్సులిన్ కూడా ఇచ్చారు. తర్వాత మరి అప్పుడు జనవరిలో మళ్ళీ వెళ్ళా మందిరానికి. వెళ్ళి నేను అడగలేదు, వద్దు అన్నాక మీరు ఇచ్చారు. ఈ కష్టాలు ఏంటి ప్రభువా, కడుపులో అన్నం కూడా ఇమ్మడేది కాదనమాట, చాలా కష్టపడుతూ వచ్చా అని వాగ్దానం తీసుకుంటే, ఆదికాండం 28:14-15 నీ చెయ్యి, నేను నీకు ఇచ్చిన మాట నెరవేర్చే వరకు నీ చెయ్యి విడిచిపెట్టిన. ఇంటికి వచ్చి వాగ్దానం ఇలా తీసుకుని చెప్పా, నా శరీరం ఏం చెప్తుందో నేను నమ్మను, డాక్టర్స్ ఏం చెప్తున్నారో నేను నమ్మట్లేదు, చుట్టూ పరిస్థితులు ఏం చెప్తున్నాయో నేను నమ్మట్లేదు, నీ మాటలో నమ్మకం ఉంచి నిద్రపోతున్నాను అని నిద్రపోయాను. పొద్దున లేస్తానే షుగర్ కంట్రోల్లో వచ్చింది, దగ్గు తగ్గిపోయింది. ఆ రోజు నుంచి కొంచెం అన్నం ఇమిడింది. అప్పటి నుంచి వాగ్దానాల విలువ కూడా తెలిసింది. ఇంకా 2-3 నెలలు అయ్యేసరికి మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేసేయండి అన్నాం. అంటే లేదు మార్చిలో వెళ్ళాం. 4 రోజులు ఆకు ధనిష్ట నక్షత్రం వస్తుంది అంది. అన్ని నక్షత్రాలు మంచివే, ఈ మూమెంట్స్ భరించలేకపోతున్నాను, చేసేయండి అంటే ఏప్రిల్ 1కి ఆపరేషన్ చేశారు. దేవుడు ఒక అమ్మాయిని ఇస్తాడేమో, మా వారికి అమ్మాయిలు అంటే ఇష్టం, వాళ్ళ అక్క వాళ్ళు తను చాలా బాగా చూసుకున్నారు. అందుకని మరియా అని పేరు పెట్టుకోవాలనుకున్నా. నాకు బేతనీయ మరియా అంటే చాలా ఇష్టం. బైబిల్లో అన్ని క్యారెక్టర్స్ ఇష్టమే మనకి కదా, అయితే అలా మంచి క్యారెక్టర్స్ అన్నీ కూడా అనుకున్నా. అయితే ఆపరేషన్ చేసి బాబు పుట్టాడు, నెక్స్ట్ టైం పాపని ఇస్తాము, బాగానే ఉన్నాడు చక్కగా అన్నారు. అంటే అవయవాలు ఏర్పడతాయో లేదని భయపడ్డాను కదా. సరే ఇన్క్యుబేటర్లో పెట్టారు,
కళ్యాణకు వచ్చి ప్రేయర్ చేశారు. ఆపరేషన్కి ముందు హెబ్రోన్ అక్క వాళ్ళు వచ్చి వెళ్తూ ఉండేవారు. కళ్యాణకి ఫస్ట్ కళ్యాణక్క వాడికి పాలు పోసారు. ఫస్ట్ బట్టలు కూడా అక్కే తీసుకొచ్చారు. అలా మమ్మల్ని అక్క చాలా ఆదరిస్తూ వచ్చారు. ఇంటికి వచ్చేస్తాము. వాడికి బొడ్డు పెద్దగా ఉంది. 9వ నెల వచ్చాక ఆపరేషన్ చేయాలన్నారు. అప్పుడు నేను దేవుడిని అడిగా, నీ రక్తం క్షమించిన పాపం అంటూ ఏది లేదు. నా భర్త కానీ నేను కానీ ఇంకా ఒప్పుకొని ఏవైనా ఉంటే నన్ను మన్నించి స్వామి, చిన్నవాడికి ఆపరేషను అనుమతించద్దు. అప్పుడు నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. అప్పుడు అడిగినప్పుడు వాడికి స్నానం చేయించి పడుకోబెట్టామన్నాడు. మా పెద్ద తమ్ముడు మూర్తి, రక్షణ లేదు, ఆయనకు ప్రార్థన చేయండి. ఆయన వచ్చి టీ కోసం మా ఇంటికి వస్తాడు. నేను ఇంట్లో ఉంటున్నాను కదా, ఆఫీస్కి వెళ్ళట్లే. వచ్చి వీడి బొడ్డు లోపలికి వెళ్ళిపోయింది అన్నాడు. వారి వేడుకొనక ముందే వారి మనవి ఆలకిస్తాను. దేవుడు అలా బాబుని స్వస్థపరిచాడు. బాబుకు పేరు పెట్టే ముందు బాగా ఏడుస్తున్నాడు. మా ఆడపడిచి వాళ్ళు ఫోన్ చేసి, క్రిస్టియన్ పేరు పెడితే ఊరుకోం, చర్చికి తీసుకెళ్తే ఊరుకున్నాం, నాకే ధమ్కి, మీరు పేరు మాత్రం ఏం పెట్టాలి, జనరల్ పేరు పెట్టాలి. మా వారిని అడిగా, ఏం పేరు పెడదామంటే వాళ్ళందరూ వాళ్ళ దేవుళ్ళు పేరు పెట్టుకోవట్లేదా, పిలుస్తానే క్రిస్టియన్ అనిపించాలి, వేరే జనరల్ నేమ్ వద్దన్నారు. ఆండ్రూస్ అంకుల్ దగ్గరికి వెళ్ళి పేరు పెట్టేయండి అంకుల్ అంటే, నేను కాదు పాప మీరు చెప్పండి అన్నారు. అప్పుడు నేను చెప్పాను, నాకు యెహోషువ అంటే చాలా ఇష్టం అంకుల్. మోషే చనిపోయాక ఒంటరిగా యుద్ధాలు చేశాడు. సూర్యుడని గిబియోనుడు ఆగిపో, చంద్రుడని వయ్యాలోను లోయలో ఆగిపోన్నప్పుడు ఒకనాడెల్లా సూర్యుడు అస్తమించడానికి త్వరపడలేదు అని ఉంది. ఒక నరుని మనం వినిన ఆ దినము ఉంటే దినము దానికి ముందే కానీ దాని తర్వాతే కానీ లేదని వాక్యంలో ఉంది. సో యెహోషువ అంటే నాకు చాలా ఇష్టం అండి. ద గ్రేట్ లీడర్ సింపుల్ వర్డ్స్ చెప్పాడు, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించదమని. సో ఈసీఎల్ మందిరంలో ఆరాధన వర్తమానం ఇచ్చి 2వ వర్తమానంగా యెహోషువ గురించి చెప్పి బాబుకి జాషువా అని పేరు పెట్టారు. ఈ 3 రోజులు విపరీతమైన ఏడుపు. హాస్పిటల్ అడ్మిట్ చేస్తే పేరు పెట్టడానికి ఇవ్వరు. మా వాళ్ళందరూ భయపడిపోతున్నారు, వాడికి ఏమన్నా అయిపోతే ఏంటి అని. పేరు పెట్టి ఇలా ఇచ్చారు, ఏడుపు ఆపేశాడు. ఇంటికి తీసుకొచ్చాము. పేరు పెట్టాక ఆ రోజు ఈసీఎల్ మందిరంలో 1200 మంది వచ్చారు ప్రభుని మహిమపరచడానికి. నాకెంతో సంతోషం అనిపించింది. 100 మంది వచ్చారని కాదు. ఇంటికి వచ్చాక మా చుట్టూ అంతా అన్నిలు అనమాట, కాంప్లెక్స్లో ఉంటాము అపార్ట్మెంట్లో. అందరూ వచ్చి ఏం పేరంటే జాషువా అన్నాను. జాషువా అంటే అర్థం ఏంటి, యెహోవాయే నా రక్షణ, యేసే నా రక్షణ. ఎవరైనా జాషువా అని ఒకసారి పిలిస్తే అర్థం ఏంటి, నోటితో ఏం ఒప్పుకున్నట్టు. అలా పిల్లలంతా ఇలా గెంతుతూ గంతలేస్తూ జాషువా జాషువా అంటే బాలురేకి చంటి పిల్లలకి స్తుతుల మూలమున ఒక దుర్గాన్ని స్థాపించే దేవుడు ప్రభా అని నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. సరే పేరు పెట్టేశాము. పెట్టిన తర్వాత ఇంక ఇలాగే దేవుడు నన్ను ఆయా రిట్రీట్స్లో అలా వాడుతూ వచ్చాడు, నూతన ద్వారాలు తెరుస్తూ వచ్చాడు. 2019 వచ్చిన తర్వాత మరి ఒక మందిరం పెట్టాలన్న ఆలోచన ప్రభు ఇచ్చాడు. అంతకుముందు చాలామంది సేవకులు పెద్దవాళ్ళు చెప్పారు కానీ వినలేదు. అప్పుడు బేర్షబా అన్న పేరు నాకు ఇచ్చాడు. తర్వాత తమ్ముడు కూడా ప్రార్థన చేశాడు. ఈలోపు చిన్న తమ్ముడు కూడా రక్షించబడి ఆయన కూడా సేవకు వచ్చాడు. ఆఫీస్ కూడా రన్ అవుతుంది. 2019 సెప్టెంబర్ 29న మేము బల్ల ఆరాధన స్టార్ట్ చేసాము. 2020లో కోవిడ్ వచ్చింది, కరోనా వచ్చింది కదా. ఒకసారి ఇలాగే ఆఫీస్లో చాలా ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థికంగా మేము నలిగిపోతుంటే మరి బాబు చిన్నప్పుడు వాడికి పాలు పట్టి పడుకోబెట్టి నేను డైలీ పోర్షన్ రాత్రి 12 గంటలకే చదువుకునేదాన్ని. చదువుకుంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 5 రొట్టెలు 2 చేపలు, మిగతా సువార్తల్లో ఏమి రొట్టెలని రాయబడలేదు కానీ యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఎవల రొట్టెలని ఉంది. ఎవలు పునరుత్థాన శక్తి గుర్తు. మొట్టమొదటిగా పునరుత్థానుడైంది ఎవరండి, మృతుల్లోంచి లేచింది ఎవరు, యేసు ప్రభు. పునరుత్థానుడైన క్రీస్తును మనం అన్వయించుకోవాలని మరి ఆ వాక్యం ధ్యానిస్తూ ప్రభువా ఆఫీస్లో చాలా కష్టం ఉంది, ఈ ఆర్థిక పరిస్థితి నేను ఎదుర్కోలేను, పునరుత్థానుడైన క్రీస్తుగా నేను అన్వయించుకుంటున్నాను ప్రభా. మరి 5 రొట్టెలు 2 చేపలు విరిస్తే 5000 మందికి సరిపోయి 12 గంపలు మిగిలాయి. ఈ విషయంలో నువ్వే ఈ సమస్యను పరిష్కరించాలి అన్నప్పుడు దేవుడు ఆ రాత్రి ఆ మాట ఇచ్చినప్పుడు మా తమ్ముడితో చెప్పా. అప్పటికి ఇంకా ఆయనకి అంత వెలిగింపు లేదు, ఎలా చేస్తాడో తెలియదు, దేవుడు సాయం చేస్తాడని. వారం రోజుల్లోనే అద్భుతంగా దేవుడు మా అక్కర తీరుస్తూ వచ్చాడు. అందుకే వాక్యం నుంచి సహాయం తీసుకోవడం కూడా మనకి రావాలి. ఇలా జరిగిపోతుంది. 2020లో కోవిడ్ వచ్చింది. నేను చాలా వేరే కంట్రీస్ కూడా జూమ్లో వాక్యం చెప్పేదాన్ని, ఒక ఆన్లైన్ స్టార్ట్ చేసాం. ఇలా జరుగుతుండగా ఫస్ట్ నాకు కోవిడ్ వచ్చింది, జ్వరం వచ్చింది. మేము చాలామంది పేషెంట్స్ని చూసి వచ్చాం. అప్పుడు కూడా కొన్ని రిట్రీట్స్కి నేను వెళ్తూ వచ్చాను. వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చింది. మా మరదలకు కూడా వచ్చింది. తర్వాత మా తమ్ముడికి మా వారికి కూడా వచ్చింది. మేము టెస్ట్ చేయించుకున్నాము, మెడిసిన్ ఆన్లైన్లో వాడుతున్నాము. ఒకరోజు
గురువారం రోజు ఒక మందిరం వాళ్ళకి జూమ్ వాక్యం నేను ఇస్తున్నాను. 10 మంది కన్యకలు, 5 మంది బుద్ధిగల వాళ్ళు, 5 మంది బుద్ధి లేని వాళ్ళు. బుద్ధిగల వాళ్ళు నూనె కలిగి ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళ దగ్గర నూనె లేదు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా కావాల్సినంత నూనె బుద్ధి లేని వాళ్ళ దగ్గర లేదు. ఉపమానం కాబట్టి కొనుక్కొచ్చినట్టుగా ఉంది, అది కొనుక్కునే నూనె నూనె కాదు. భర్త ప్రేమించి భార్యకి ఇవ్వడు, భార్య ప్రేమించి భర్తకి ఇవ్వదు. ప్రేమించి పిల్లలు తల్లిదండ్రులకు ఇవ్వరు, తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే నూనె కాదు. ఉపమానం కాబట్టి క్రయం చెల్లించాలి అన్నదానికి గుర్తుగా వాళ్ళు కొనుక్కొచ్చినట్టుగా ఉంది. ఎవరి నూనె వాళ్ళు కలిగి ఉండాలి అని ఇలా వాక్యం చెప్తుంటే మా వారు పక్కన కూర్చున్నారు. తను ఎప్పుడు మరి కూర్చొని వినరు, విని లోపలికి వెళ్ళారు. జూమ్ అక్క అన్నారు, ఏంటి జయ గారు మీరు వెలిగిపోతున్నారని ఒక అక్క అన్నారు. వెలిగిపోవడం ఏంటి, అంత వెలిగే ఉంది అనుకున్నా. మా అమ్మతో అన్నాను, అమ్మ వివేక్ అక్క ఇలా అన్నారు అంటే మా అమ్మ అంది, లేదు అంత మహిమలో ఉన్నట్టుంది, వెంకటేశ్వరరావు గారు చాలా కళగా ఉన్నారని. తనకు అన్నం పెట్టాను, తనకు హార్లిక్స్ కలిపించా, తర్వాత తనకు అన్నం పెట్టాను. ఆక్సిజన్ తగ్గుతుంది కొంచెం. ఎప్పుడు నూనె రాయించుకోవడం, చాలా యాక్టివ్గా ఉంటారనమాట. 20 సంవత్సరాల నుంచి బీపీ ఉంది తనకి, కంట్రోల్లో ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళమంటే వెళ్ళను అంటున్నారు. వెళ్తాను ఇంకా ఓకే అన్నారు. ఇలా కొంచెం నూనె రాసి ఎవరితోనో ప్రార్థన చేయించా. ఎందుకు రాస్తున్నావు అన్నారు. ఆ పాదాలకు ఇలా నూనె రాస్తూ మరీ యేసు ప్రభులు వారిని ఎలా అభిషేకించుంటుందో అనుకుంటూ రాశా. వరుసగా వాక్యం చెప్తున్నాను కదా జూమ్లో, ఒక్కొక్క వాక్యం అలా గుర్తొచ్చాయి. నవ్వారు, ఎందుకు రాశాను, ఊరికే రాశాలంటే అన్న. ముందు రోజు కూడా నేను స్ట్రీమ్స్ ఇన్ ద డిజర్ట్ ఎడార్లెస్ లేయర్లు చదివేదాన్ని. చదివి గ్రూప్స్లో పెట్టేశాము. ఆ రోజు రాత్రి నేను బుధవారం రాత్రి ఎవరో వెంటిలేటర్ మీద ఉంటే ప్రార్థన చేస్తూ ఉన్నాను. తను కూర్చోలేదు, బాగాలేదేమో అనుకున్నాను. బుధవారం రాత్రి నేను నిద్రపోలా, ప్రేయర్ చేసుకున్నా. మధ్య మధ్యలో చూస్తూ వచ్చే కాఫీ కానీ టీ కానీ అడుగుదామంటే లేపనా ప్రభు అంటే లేపొద్దు అన్నాడు దేవుడు. సరే 2 దిండ్లు ఇలా వేసుకుని హాయిగా నిద్రపోతున్నారు. బెడ్ లైట్ వెళ్తుల్లో నేను చూశాను. మార్నింగ్ 5:30కి నేను నిద్రపోయాను. తను అప్పుడు లేచారు. మర్నాడు జూమ్ వాక్యం చెప్పాం. మధ్యాహ్నం పూట హాస్పిటల్కి వెళ్ళారు. ఫోన్ వచ్చింది, ఆక్సిజన్ 93కి వచ్చింది. హ్యాపీ అనుకున్నా. ఇంట్లో ఒక ₹1,00,000 ఉంటే కట్టేసాం. వేరే వాళ్ళని అడిగాను, ఒకవేళ వెంటిలేటర్ కేసు వస్తే అమౌంట్ అవసరం కదా అంటే ఒక 5-6 లక్షలు చదువుతామన్నారు. అయిపోయింది. నేను కూడా టీ తాగాను, ఈయనకు కూడా టీ ఇచ్చేసాం. వెళ్ళేటప్పుడే బాబు కిందకి వెళ్ళాము, ఆధార్ కార్డు ఇచ్చాడు. తమ్ముడు వాళ్ళ బాబు కారులో తీసుకెళ్తుంటే జీవితంలోంచి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. ఏంటి ఇలా అనిపించింది అని ఏదో నేనే అనుకున్నా. ఫోన్ వచ్చింది, ఆక్సిజన్ బాగుంది, హాస్పిటల్కి తర్వాత రా అన్నారు. 5:15కి ఫోన్ వచ్చింది, వాళ్ళ అమ్మగారి పేరేంటి. హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఫాదర్ పేరు కదా అడుగుతారు, అమ్మ పేరు అడుగుతున్నారు ఏంటి అనుకున్నా. అమ్మ పెద్ద తమ్ముడు అన్నది, ఎలా ఉన్నారు, బావగారు చాలా బాగున్నారక్క అని. వాడు నవ్వాడు. ఎందుకు నవ్వాడు అర్థం కాల. రా హాస్పిటల్కి అంటే చూడటానికి వెళ్తున్నాము. మా చిన్న తమ్ముడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు వాళ్ళ బాబు. ఎందుకురా మీ ఇంటికి తీసుకెళ్తున్నాం అంటే నాన్నగారికి నాన్న కూడా వస్తారు, డాడీ కూడా వస్తారండి. సరే వాళ్ళు వస్తున్నారేమని వెళ్తే మా చిన్న తమ్ముడు రూమ్లోకి వెళ్తే వాడు నా పాదాలు ఇలా తాకి నన్ను మన్నించు అన్నాడు. నాకు అర్థమైంది, బావలేరా అన్నారు. ఇంకా లేరు అన్నాడు. ఒకవైపు గుండె చెదిరిపోతుంది. బాబుకి ప్రాణం అనమాట, 11వ సంవత్సరం, వాళ్ళ నాన్నతోనే ఎక్కువ ఉంటాడు. వాడు ఏమైపోతాడు అని హాస్పిటల్కి వెళ్ళాం. మా పెద్ద తమ్ముడు వచ్చాడు. టైం తీసుకొచ్చాం కానీ సేవ్ చేయలేకపోయాం. వాడికి రక్షణ లేదు. మా పెద్ద తమ్ముడు ఎప్పుడు అంటాడు, బిజినెస్ ఎంత బాగుండేది, సేవ అని బిజినెస్ వదిలేశారు. ఏదో ఒకటి అంటుంటేవాడు. ప్రభా ఇప్పుడు వాడు ఏం అడుగుతాడో అని అలా భయపడ్డాను. లోపలికి వెళ్ళాము. నన్ను వెళ్ళొద్దన్నారు. నేను లేదు చూస్తాను. నేను రాసిన నూనె అలాగే ఉంది. చంటి బిడ్డ నిద్రపోతున్నారు. బాబుకు కూడా చూపెట్టారు. బాబు నా దగ్గరికి రావడానికి లేదు. నేను ఇంకా టెస్ట్ చేయించలేదు, నేను పాజిటివే. నెగిటివ్ వచ్చిందో లేదో తెలియదు. బాబు దూరంగా కూర్చున్నాడు. అప్పుడు నేను ఆరాధన చేశాను. ప్రభువా, నాతో కలిసి ప్రార్థన చేసిన వ్యక్తి, నిన్ను వద్దనుకున్న వ్యక్తి నువ్వు కావాలనుకున్నట్టు చేసుకున్నావు, నువ్వు రక్షించుకున్నావు ప్రభా, మంచి వాడివి. నా దగ్గర ఉండడం కంటే నీ దగ్గర ఉండడమే మంచిది. సేవకు లోటు కాబట్టి బాధపడుతున్నాను కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు ప్రభు, నువ్వు మంచివాడివి. ఒక నర్స్ అడిగింది, ఇది మంచిదనమా అంది. అవును. నరకానికి అడుగులేసే వ్యక్తి, దేవుణ్ణి కావాలనుకునేటట్టు చేసుకుని నాతో ప్రార్థన చేసిన వ్యక్తి, నాకంటే ముందుగా మహిమలోకి వెళ్తే గొప్ప విషయం కదా. పిల్లలు అమెరికా వెళ్ళారు, రష్యా వెళ్ళారని చెప్తాం, నా భర్త మహిమలో ఉన్నారని చెప్పడానికి మంచి విషయం. కానీ అన్న తర్వాత అప్పుడు గుర్తొచ్చింది,
నాకు జనవరిలో ఒకసారి కల వచ్చింది, ఆయన చనిపోయినట్టు. ఉలిక్కిపడి లేస్తే ఎందుకు లేచావు? ఏవో పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయన్న. మళ్ళీ మేలో అదే కళ వచ్చింది. 25 సంవత్సరాలు ఇలాంటి వ్యక్తికి భారీగా బ్రతికే కృపనిచ్చాం, ఇలాంటి వ్యక్తికి విధవరాలుగా బ్రతకడం కూడా ధన్యత ప్రభువా అని నేను కళలో ఆరాధన చేశాను. అప్పుడు గుర్తొచ్చింది అదే షర్ట్, అదే ప్యాంట్. ఇంకా మళ్ళీ రెండోసారి ఆరాధన చేశాను. పాపిగాడికి చూపెట్టాను, నీ చిత్తంలో చూస్తామని తెలుసుగా, మళ్ళీ చూడలేమని. ఇంటికి వచ్చాక దేవుణ్ణి అడిగా, నేనేమన్నా అపరాధం చేశానా? నిన్ను కానీ నీ పిల్లల్ని కానీ బాధ పెట్టాను ప్రభా, ఇలా అనుమతించావంటే సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలు అన్నప్పుడు రాసుకున్నాను. వెంకటేశ్వరరావు గారి డెత్ అపాయింటెడ్ డే, యాక్సిడెంట్లుగా జరిగింది కాదు ప్రభువా, మంచివాడవే అని. నా జీవితం ఎలా అని అడిగా. అప్పుడు మీరు యెహోవాకు యాజకులు అనబడదురు, మిమ్మల్ని చూసిన వారు మా దేవుని పరిచారకులందరూ, జనముల ఐశ్వర్యాన్ని అనుభవిస్తాం, సడలిన మోకాళ్ళను పడలిన చేతులను నువ్వు బలపరచాలి. బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన హృదయానికి ప్రతిగా నీకు స్తుతి వస్త్రం ఇస్తానని యెషయా 61 అంతా కూడా నీకు వాగ్దానం అన్నాడు. అప్పుడు ఆ రోజు రాత్రి ఏడార్ల సెలవులు రోజు 11-12 గంటలకు చదివి గ్రూప్స్లో పెట్టేవాళ్ళం. బాబు అన్నాడు, అమ్మా నాన్నకి ఇది చాలా ఇష్టం చదువు అంటే, చదవలేను నాన్న, చాలా బాధగా ఉంది అంటే, దేవుడు స్వరంతో వినిపిస్తున్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసేవాడు ఎవడు నాకు పాత్రుడు కాడు. నా భర్త చనిపోయి 3 గంటలు 4 గంటలు అయితే నా నుంచి నువ్వు పరిచర్య కోరుకుంటావు అన్నాను. సేవ అంటే బ్యాగ్ వేసుకుని మనం ఏదో తిరుగుతామని మనుషులు అనుకుంటారు, అటు ఇటు వెళ్తామని. దానికి అంతకంటే మూల్యం చెల్లించాలి. కానీ ఆయన ప్రశస్తమైనవాడు, ఆయన గొప్పవాడు. అప్పుడు నేను ఒక టేక్లో ఓకే అవ్వలేదు, ఎప్పుడు అవుతుంది. అప్పుడు నేను చదువుతుంటే సెప్టెంబర్ 25 ఎడార్ల సెలవులు, నేను దుఃఖాక్రాంతుడు నేను సంచరించవలసి వచ్చిందేమి అని ఆయన నా కన్నీళ్లతో వారధి కడతాడు. నాకు ఎదురైన భీకరమైన సమస్యలన్నిటిని కూడా సమన్వయపరుస్తాడు. నా జీవితం ఎలా ఉంటుంది అని అనుకున్నాను కదా. దేవుని నిబంధన మందసంలోని మన్నా పాత్రలాగా, యాజకుని చేతిలోని కర్రలాగా నీ జీవితం దేవుని దయలో భద్రంగా ఉంటుంది. అప్పుడు సమాధానం దొరికింది అనుకున్నా. ఆ రాత్రి అయిపోయింది, దేవుడితో చెప్పా, నా దగ్గర ఉండడం కంటే నీ దగ్గర ఉండడమే మంచిది ప్రభు అని. చాలా దుఃఖం ఉండేది, రోజు రోజు గడవడం కష్టమయ్యేది. ఇలా ఉంటుండగా మా వారి గురించి అడిగా, ప్రార్థన చేసేవారు ప్రభువా, నువ్వు ఆయన గురించి ఏమనుకుంటున్నావు అంటే, దీర్ఘశాంతం గలవాడు, మహావివేకి, ఆ దుఃఖంలో గుర్తు రావట్లే, ఎక్కడుంది ప్రభు అంటే సామెతలు 14 చదువు అన్నాడు. అప్పుడు దేవుణ్ణి అడిగా, నీ స్వరం వినాలని మేము తహతహలాడుతూ, దుఃఖంలోనే వినిపిస్తావా, మామూలు రోజుల్లో వినిపించవా ప్రభు అంటే, నేను ఎప్పుడూ మాట్లాడుతున్నాను, సంతోషంలో నువ్వు వినట్లేదు, దుఃఖంలో మాత్రమే వింటున్నావని. అప్పుడు అది గ్రూప్స్లో పెట్టాము. మర్నాడు అందరూ ఏడుస్తూ చదివారేంటండి అన్నారు. అది ఏడుస్తూనే చదవాలి, మామూలు అప్పుడు ఏడుపు వస్తుందా? 80 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకంలో నా బాధ గురించి ఎలా ఉంది, అది ఆ రోజుకి ఎందుకు మరి రాయబడి ఉంది. అప్పుడు నేను అనుకున్నా, సంఘానికి దీవెనకరమైన పాత్రలుగా ఎంతోమందిని మన పితరులను మన కోసం ఉంచాడు, వాళ్ళ అనుభవాలన్నీ కూడా మనవే. తర్వాత 2 నెలలు అయిపోయింది. ఇలా రోజులు గడుస్తుంటే మరి జమ్మల మడుగు నుంచి ఫస్ట్ నాకు ఇన్విటేషన్ వచ్చింది. నేను ఏం చేయగలను, ఇంకా సేవ ఈయన కూడా లేరు, అలా భయం అనిపించింది. వెళ్ళిన తర్వాత నేను సాక్ష్యం చెప్పాక చాలామంది వీడియోస్ వచ్చారు నా దగ్గరికి. ఒక అక్క అయితే అంది, అన్నయ్య చనిపోయారే, నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు, కానీ మీ అన్నయ్య గారు లేకుండా నేను బ్రతకలేను అని. నెలకి విడో అయిన వాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి విడో అయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను అనుకున్నా, దేవుడు ఒక నూతన కోణంలో ఈ సింగిల్గా ఉండే సిస్టర్స్ కోసం దేవుడు నన్ను వాడుకోవాలనుకున్నాడు అని. నేను ఆన్లైన్ మినిస్ట్రీ ఇచ్చినప్పుడు ముందు రోజు ఒకరోజు ఈయన ఉన్నప్పుడే బాబు స్ట్రీమ్ ఇస్తున్నాడు, అన్నా ప్రవక్తని రేయింబావాళ్ళు ఉపవాస ప్రార్థనలతో సేవ చేయొచ్చుండేనంటే ఎంత అందమైన వచనం అనుకున్నా. ఇలా నిలబడితే ఆరాధన గురించి చెప్పు, ఈ వాక్యం వద్దు అన్నాడు. ఏ ప్రభు అంటే తర్వాత చెబుదు అని. ఈయన చనిపోయాక 3 వారాలకు మందిరానికి వెళ్తే, ఇప్పుడు చెప్పు, అందమైన వచనం అన్నావు కదా, నిన్ను అందులో పెట్టాను అన్నాడు. అప్పుడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యన్నాడు. నేను అడిగా, చిన్నప్పుడంతా పూల వర్షమే ప్రభు నా మీద, ఇప్పుడు ఎందుకు ఇంత అవమానం అనుమతించావంటే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యన్నాడు. దేవుని సార్వభౌమాధికారం. మరి జాషువా అన్నాడు బాబు, అమ్మా నాన్న బీపీ చనిపోయారు, నువ్వు కూడా షుగర్ కదమ్మా, నీకు కూడా, నువ్వు కూడా చనిపోతే నేను ఎవ్వరు లేకుండా అయిపోతాను. నేను ఉంటాను అని నేను చెప్పలే. 7 సంవత్సరాల వయసులో దేవుడిని అంగీకరించాను, ఒక్కరోజు కూడా విడిచిపెట్టలేదు. దేవుడు నిత్యుడగు తండ్రి, ఆయనకు మరణం లేదు.
నువ్వు ఆయన అంగీకరిస్తే ఇప్పుడు నీకు తోడుగా ఉంటాడని దేవుడు బాబును బలపరుస్తూ వచ్చాడు. మా మందిరం పేరు బెర్షెబా. మా తమ్ముడు వాళ్ళు చూస్తుంటారు, ప్రార్థన చేయండి. బాబు 10th అయిపోయింది, ఇప్పుడు ఇంటర్కి వచ్చాడు. వాడు అస్తమాన్ అనేవాడు, నాన్న కొన్నారు ఈ కంప్యూటర్, నాన్న డ్రెస్సు, నాన్న చెప్పులు, నాన్నకి ఇడ్లీ ఇష్టం, నాన్నకి సాంబార్ ఇష్టం. అలా అంటే చాలా బాధ అనిపించేది. అడిగేవాడు, నాన్న దేవుడి చేతిలోనే ప్రాణాలు ఉంటాయి కదమ్మా, ఎవరైనా బాధ పెడితే దేవుడికి చెప్తాము. నేను 10th క్లాస్ అయ్యే వరకైనా నాన్న లేరేంటి? నేను దేవుడు మంచివాడు నాన్న, పరలోకం చాలా బాగుంటుంది. పరలోకానికి ఎంత తొందరగా వెళ్తే అందరూ వెళ్ళరు, దేవుడు ఎక్కువ ప్రేమించిన వాళ్ళ ముందే తీసుకుంటాడు. అంటే వాడు అమ్మ నువ్వు సేవ చేస్తే నేను చదివేసుకుంటాను, మనం తొందరగా నాన్న దగ్గరికి వెళ్ళిపోదామమ్మా అనేవాడు. తొందరగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోదామని అనేవాడు కదా. దేవుడు బలపరిచాడు, ఇంతవరకు మమ్మల్ని నడిపించాడు. ప్రొద్దుటూరు ఒకసారి నేను 2017 18లో నా అక్క దగ్గరికి వెళ్ళా, శ్యామలక్క దగ్గరికి. మా అత్తక్క నేను అలా దేవుడు కొంతమంది పెద్దవాళ్ళని మా కోసం ప్రార్థించే వాళ్ళని ఇచ్చాడు. మరి దేవుడిని నడిపిస్తూ వచ్చాడు. ఇక్కడ ఎవరైనా రక్షణ లేకపోతే యేసుప్రభుల వారిని అంగీకరించాలి. నువ్వేం చేయక్కర్లేదు. యేసుప్రభువా నేను జన్మతః పాపిని, మరి నీ రక్తంతో నా హృదయాన్ని కడుగు, నా పాపాన్నంతా కడుగు ప్రభా, నన్ను క్షమించు, నా హృదయంలోకి రానడిగితే మరి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎప్పుడైతే విశ్వసిస్తామో మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచి ప్రతివాడు నరసింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. విశ్వసించాలి. మరి విశ్వసించిన తర్వాత హృదయంలోకి రమ్మని అడిగితే ఆయన వస్తాడు. అప్పటి నుంచి నువ్వు దేవుని బిడ్డ అవుతావు. సాల్వేషన్ ఎలా దొరుకుతుంది? సిలువలో ఉన్న యేసు ప్రభుల వారిని చూస్తే రక్షణ దొరుకుతుంది. ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఎలా దొరుకుతుంది? అలా నువ్వు అంగీకరిస్తే, సిలువలో ఉన్న యేసు ప్రభుల వారిని నువ్వు అంగీకరిస్తే నువ్వేమవుతావు? మరి దేవుని బిడ్డవని వాక్యం చెప్తుంది. చూడండి, ఈ ఒక్క మాట చదువుకుని టైం కూడా అయిపోయింది, మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 1:12 చదవండి నాన్న ఎవరైనా. చాలు నాన్న. తను ఎందరు అంగీకరించరు అనగా తన నామం ముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవటకు ఆయన అధికారం అనుగ్రహించిన అథారిటీ ఇస్తాడు దేవుని పిల్లలు అవడానికి. మరి ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ వాక్యం ద్వారా దొరుకుతుంది. సిలువలో ఉన్న యేసుప్రభు నువ్వు అంగీకరిస్తే నువ్వు దేవుని బిడ్డవి అని ఏం చెప్తుందనా? వాక్యం చెప్తుంది. కాబట్టి ఎష్యూరెన్స్, రక్షణ, నిశ్చయిత ఎక్కడ దొరుకుతుంది? వాక్యంలో దొరుకుతుంది. జాయ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ఆనందం ఎలా దొరుకుతుంది? నువ్వెంత విధేయత చూపిస్తే అంతగా నువ్వు ఆనందంగా ఉంటావు. చాలాసార్లు ఆనందం పోతుంది, అప్పుడు సహవాసం పోతుంది. సహవాసం పోతే సంబంధ బాంధవ్యాలు మారవు. నేను రామకృష్ణమూర్తి గారి అమ్మాయిని. మరి మా నాన్నగారు నాతో మాట్లాడుతున్నారు, నేను ఎవరమ్మాయిని? మా నాన్న నాతో మాట్లాడుతున్నారండి, నేను ఎవరమ్మాయిని? రామకృష్ణమూర్తి గారి అమ్మాయిని. మా నాన్న నాతో మాట్లాడకపోతే నేను ఎవరమ్మాయిని? రామకృష్ణమూర్తి గారి అమ్మాయిని. అలాగే రక్షించబడిన తర్వాత ఎక్కడైనా సహవాసంలో లోపం ఉండొచ్చు. ఒక చిన్న అవిధేయత, ఒక చిన్న చెడ్డ ఆలోచన, సహవాసం తెగిపోతుంది. జాయ్ ఆఫ్ సాల్వేషన్ పోతుంది, రక్షణ ఆనందం పోతుంది, కానీ రక్షణ పోదు. ఒక్కసారి యేసు ప్రభువా నన్ను బిడ్డగా చేసుకొని రక్తంతో కడుగు అని అడిగిన ఒకరోజు నీ జీవితంలో ఉంటే నువ్వెవరివి? దేవుని బిడ్డవి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ముద్ర వేస్తాడు. అందుకే సాల్వేషన్, రక్షణ, యేసు ప్రభు నీ కోసం సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నువ్వు నమ్మితే నీకు రక్షణ, సాల్వేషన్ అక్కడ దొరుకుతుంది. ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ నిశ్చయిత ఎక్కడ దొరుకుతుంది? తన్ను ఎందరు అంగీకరించడం అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించిన. వాక్యం చెప్తుంది నువ్వు విశ్వసిస్తే దేవుని బిడ్డవని. రక్షణ ఆనందం ఎలా దొరుకుతుంది? నువ్వెంత విధేయత చూపిస్తే అది నీ చేతిలోనే ఉంది. అంత ఆనందం. ఆనందం పోతే ఆయన దగ్గరకు వచ్చి ఎక్కడైనా తప్పు చేస్తే క్షమించమని అడగాలి. తిరిగి మళ్ళీ సహవాసం ఉంటుంది. ఫెలోషిప్ మారుతుంది కానీ రిలేషన్షిప్ మారదు. ఒక్కసారి నువ్వు అంగీకరిస్తే నువ్వు దేవుని బిడ్డవే. పరలోకాన్ని వాగ్దానం చేశాడు ఆయన. మట్టికి సమానమైన మనల్ని మహిమకు వారసులుగా చేశాడు. మా వారు రక్షించబడకపోతే ఇంత ధైర్యంగా చెప్పడానికి నా దగ్గర ఏమీ కూడా లేదు. తను రక్షించుకున్నాడు. మరి మీ ఇంట్లో ఇంకెవరైనా రక్షణ లేకపోతే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే నీవును నీ ఇంటివారు రక్షించబడుదురు అనే మహత్తరమైన వాగ్దానం అపోస్తల కార్యాలు 16:37 మనం చదువుతాం. కాబట్టి ఆ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి. ఇంట్లో అందరూ కూడా రక్షించబడాలి. పిల్లలకి 1000 కోట్ల ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు. మరి రక్షణలో వచ్చి
వాళ్ళు ఈ క్రమంలో పెరిగితే చాలు. నీ భార్య నీ లోగిట్ట ఫలించు ద్రాక్షవల్లి, నీ పిల్లలు ఒలీవ మొక్కలు. ఒలీవ చెట్లు అనలేదు, ఏమన్నాడు? ఒలీవ మొక్కలు. పిల్లలు చిన్న వయసులోనే రక్షణలోకి రావాలి. మరి రక్షించబడిన స్త్రీగా మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయరు ఉండాలి. నీ పిల్లల కోసం నువ్వు ఉపవాస ప్రార్థనలు మరి చేయాలి. ప్రార్థన నిలవలు నువ్వు ఉంచాలి. సంఘం గురించి కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరైతే సంఘాన్ని ప్రేమిస్తారో, దేవుణ్ణి ప్రేమించి, సంఘం అంటే ఏంటి? యేసు ప్రభుల వారి యొక్క దేహం కదా. సంఘాన్ని మనం ప్రేమిస్తాము, మన కుటుంబాలు కూడా వర్ధిల్లుతాయి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. దేవుడి వాక్యాన్ని సాక్ష్యాన్ని దీవించుగాక. ఆమేన్. మా ప్రియమైన పరలోక తండ్రి, నమ్మకం దేవాని పాదములు స్తోత్రములు. ఉదయకాలం నుంచి ఇంతవరకు ఈ సన్నిధి తోడుగా వస్తూ వచ్చినందుకొరకే స్తోత్రాలు. దయగల తండ్రి, ఎంత నమ్మకమైన దేవుడు, వాగ్దానములు ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవాని పాదములు స్తోత్రాలు. మరి ఉదయకాలం ఆరాధన వర్తమానములు మరి వర్తమానంలో సహాయం చేస్తూ వచ్చారు. పాటల ద్వారా మీ నాన్న మీరు మహింపరుచుకున్నారు. క్విజ్ ద్వారా ప్రభా మీరు చెప్పిన మీ సహాయం కొరకే మీ స్తోత్రాలు. జైకుమరక్కని రక్షించుకొని తన జీవితంలో జరిగిస్తూ వచ్చిన ఆశ్చర్యమైన కార్యాల కొరకు మీ స్తోత్రాలు. అనేకమైనటువంటి కష్ట పరిస్థితుల్లో, పరీక్షా పరిశోధనలో, మానకరమైన పరిస్థితుల్లో మీరు ఉన్నవాడు కనవాడుగా పరలోక భర్తగా ఉండి అన్ని విషయాలు కూడా మీరు అవసరాలు ధైర్యపరిచి బలపరిచి ఆదరించి నీ పరిచర్య కొరకే, నీ మహిమ కొరకే మీరు వాడుకుంటున్నందుకు కొరకే స్తోత్రాలు. ఇంకా మంచి ఆరోగ్యం దయచేయండి. ముందన్నటువంటి పరిచర్య కొరకే మీరు అవసరాలు మీరు వచ్చి వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు మీ సన్నిధిలో ఓపికగా కూర్చోగలిగిన బిడ్డలందరి కొరకే మీ స్తోత్రాలు. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు కొరకే స్తోత్రాలు. తిరిగి వారెవరి గృహాలు కోడి వెళ్ళించడానికి మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని మీ ఆశీర్వాదములు, మీ దీవెనలు బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ నీకే మహిమాకరంతో ప్రభావం ఆరోపించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్. మీ కొరకు టీ పెట్టినారు, మరి స్నాక్స్ ఉన్నాయి. వరుసగా వెళ్ళండి. మరి టీ తీసుకోండి, బిస్కెట్స్ తీసుకోండి. క్రమంగా వెళ్ళండి జాగ్రత్తగా. ప్రభువా నీకే మర్పింతు
వంచి నిన్నే ఘనపరచెదను శిరము వంచి నిన్నే ఘనపరచెదను నన్ను కాపాడితివి నన్ను కాపాడితివి ఏమర్పింతు ప్రభువా నీకే మర్పింతును ఏమర్పింతు ప్రభువా నీకే మర్పింతును కృంగిన సమయములో నన్ను లేపితివి కృంగిన సమయములో నన్ను లేపితివి నమ్మదగిన నా దేవా నమ్మదగిన నా దేవా విడువనంటివి విడువనంటివి ఏమర్పింతు ప్రభువా నీకే మర్పింతును ఏమర్పింతు ప్రభువా నీకే మర్పింతును నిరీక్షణ లేని నన్ను నీవే బ్రతికించితివి నిరీక్షణ